హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ముందుగా ఒక చిన్న మనవండి, మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా ఛానల్ని మరికొంతమంది దగ్గరకు తీసుకెళ్ళే అవకాశాన్ని కల్పిస్తుందండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సెప్టెంబర్ 17, 1985 అనే నవల చదువుకుంటున్నాం కదా. మూడో భాగంలో ఏం జరిగిందో చూద్దాం. చీకటి, దట్టమైన కారు చీకటి, ఎటు చూసినా కాటుకల నల్లని చీకటి. అసలే అమావాస్య అర్ధరాత్రి. ఆ పైన ఆకాశంలో దట్టమైన మబ్బులు. కంటి ముందు ఏముంది కనిపించనంత గాఢమైన చీకటి. అది ఒంగోలు నుంచి చీమకుర్తి వెళ్లే రూటు. చీమకుర్తి నుంచి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మట్టి దెబ్బలు. ఆ ప్రాంతమంతా ముళ్ళ చెట్లు, పొదలతో కూడిన ప్రదేశం. ఆ మట్టి దిబ్బల మధ్యగా వంపులు తిరుగుతూ భయంకరమైన కొండ చిలువ ఒకటి అక్కడ పడుకుని నిద్రపోతోందా అన్నట్లు అస్పష్టంగా చీకటిలో కలిసిపోతూ కనపడుతోంది విశాలమైన తారు రోడ్డు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆ దిబ్బల మధ్య తచ్చాడుతున్నాయి కొన్ని ఆకారాలు. అవి దయ్యాలు కాదు, దయ్యాల కన్నా ప్రమాదకరమైన మనుషులు. రాక్షసుల్ని నిశాచరులు అంటారు. అంటే రాత్రిపూట తిరిగే వాళ్ళని అర్థం. వాళ్ళు రాక్షస ప్రవృత్తి గలవాళ్ళు కాబట్టి తమ పనులు రాత్రిపూట చక్కబెట్టుకునేవాళ్ళు. ఇలా రాక్షసులే కాదు, గుడ్లగూబ నిశాచరి, గుంటనక్క నిశాచరి, గండు పిల్లి నిశాచరి, గబ్బిలాలు నిశాచరి. ఇలా ప్రకృతి సహజంగా కొన్ని జీవులు కూడా నిశాచరులే. అవి రాత్రులందే సంచరించి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అయితే అప్పుడప్పుడు మనుషులు కూడా నిశాచరులవుతూ ఉంటారు. మాటు వేసి దారి కాచి ప్రత్యర్థుల్ని వేటాడటం కోసం. దూరం నుంచి చూస్తే ఆ మట్టి దెబ్బల ప్రాంతం నిర్మానుష్యంగా ప్రశాంతంగా మామూలుగానే కనపడుతుంది. కానీ అక్కడ తలో చోట పొంచి ఉన్న సంగతి బయట వాళ్లకు తెలియదు. అప్పుడప్పుడు ఏదో 1-2 వాహనాలు హెడ్లైట్ల కాంతిలో రిపురిపున రోడ్డు వెంట దూసుకుపోతూనే ఉన్నాయి. అక్కడ పొంచి ఉన్న నిశాచరులు ఎవ్వరూ వాటి జోలికి పోవడం లేదు. 2-3 గ్రూపులుగా మట్టి దిబ్బల వెనక కూర్చుని మందు కొడుతూ సిగరెట్లు ఊది పారేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళంతా. మట్టి దిబ్బల మధ్య ఆగుంది ఖరీదైన కారు ఒకటి. ఆ కారు బ్యానెట్ మీద వెల్లికిలాగా పడుకుని ఆకాశం వంక చూస్తున్నాడు పురుషోత్తం. బాగా తాగి ఉన్నాడు, అయినా స్టడీగానే ఉన్నాడు. అరే పెంచెలయ్యా, ఒకడిని పిలిచాడు. అక్కడే ఉన్న నలుగురిలో ఒకడు పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చాడు. ఏందన్నా అడిగాడు. అటు చూడ్రా, ఆకాశం మబ్బు పట్టినాది, మన పనులు సెడగొడుతుందంటావా అడిగాడు పురుషోత్తం. లేదన్నా, అప్పుడే వాన రాదు, పైకి పరిశీలనగా చూస్తూ చెప్పాడు వాడు. నాకు చాలా బాధగా ఉండదురా. దేనికన్నా? జనాభా లెక్కల్లోంచి ఓ మంచాన్ని తీసేయటం బాధ కాదా ఏందిరా? బాధపడుతూ తీసేద్దామన్నా. ఆడు పులిరా, రాజశేఖర్. పేరుకు తగ్గట్టే పులి. నా కండ్లలో కళ్ళు పెట్టి చూసి మీసం దువ్వి సవాలు విసిరిండిరా. పేదల పొలాల వాళ్ళకి ఇప్పిస్తానని. అయిపోయాడు. అడగరా. వాళ్ళ జీపు ఒంగోలు చేరినాదో లేదో, పోను వచ్చుండాదేమో రంగన్న అడుగు వెళ్ళు. అట్టాగే అన్నా అంటూ అవతల గుట్టవైపు పరుగు తీశాడు పెంచలయ్య. ఇది చీమకుర్తిలో రేగిన చిచ్చు. కొంతకాలం కిందట చీమకుర్తి పక్కన పేర్లమెట్ట గ్రామాల మధ్య భూముల్లో అతి విలువైన గ్రానైట్ రాళ్లు బయటపడ్డాయి. ఇది ఎంతో విలువైన గోల్డ్ స్పాట్, గెలాక్సీ గ్రానైట్ గా నిర్ధారణ అయింది. ఈ విషయం ముందే పసిగట్టిన పురుషోత్తం ఆ ప్రాంతం భూములను కబ్జా చేశాడు. రైతులకు స్వల్పమాత్రం పరిహారం చెల్లించి సంతకాలు తీసుకుని హక్కుదారులనే అక్కడ కూలీలుగా మార్చాడు. అక్రమంగా త్రవ్వకాలు జరిపిస్తూ ఇటు రైతుల్ని అటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జించసాగాడు. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు విస్తరించిన అతని పలుకుబడికి, అతని గూండాయిజానికి భయపడి ఎవ్వరూ అతని విషయంలో కల్పించుకునే సాహసం చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లోనే మైనింగ్ ఆఫీసర్గా చీమకుర్తి వచ్చాడు రాజశేఖర్. అతను పరాయివాడు కాదు, స్థానికుడు. చీమకుర్తిలో పుట్టి పెరిగి చదువుకుని మైనింగ్ ఆఫీసర్గా ఉత్తరాది రాష్ట్రాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి ఇక్కడికి వచ్చాడు. ఇతని భార్య సరస్వతి, 10 ఏళ్ల కొడుకు చంద్రశేఖర్. చెప్పాలంటే పురుషోత్తం కన్నా రాజశేఖరానికే చీమకుర్తిలో బంధువర్గం ఎక్కువ.
స్థానికంగా మంచి పట్టు బలం ఉంది కాబట్టి సహజంగానే రాజశేఖర్ ఎవరిని లెక్క చేసేవాడు కాదు. పైగా డ్యూటీ అంటే ప్రాణం, అన్యాయాన్ని సహించడు. అందుకే అక్కడికి వచ్చిన మర్నాటి నుంచే గ్రానైట్ ఫీల్డ్ వ్యవహారం తిరగదోడనారంభించాడు. నష్టపోయిన రైతులు ఎవరెవరు, పురుషోత్తం కబ్జా చేసిన భూములు ఎవరెవరివి, ఎంతకాలంగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి మొదలైన పూర్తి వివరాల సేకరణ ఆరంభించాడు. ఆ వివరాలు తెలుస్తున్న కొద్దీ సహజంగానే పురుషోత్తం ఇరిటేట్ అయ్యాడు. రాజశేఖరానికి కబురు పెట్టాడు. కానీ అతను తెలివైనవాడు. నీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదు, నాతో పనుంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడు అన్నాడు. ఆఫీస్కి వచ్చి రాజశేఖర్ని కలిశాడు పురుషోత్తం. డబ్బాస చూపాడు, బెదిరించి చూశాడు. తనకు వ్యతిరేకంగా రిపోర్టు ఫైల్ తయారు చేస్తే పరిణామం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు. దేనికి లొంగలేదు రాజశేఖర్. బెదర్లేదు, చెదర్లేదు. పైగా బెదిరిస్తున్నావా అంటూ సూటిగా కళ్ళల్లోకి చూస్తూ మీసం దువ్వాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రాజశేఖర్. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి నేను బయట నుంచి వచ్చిన అధికారిని కాదు మిస్టర్ పురుషోత్తం, చీమకుర్తి సింహాన్ని. ఊళ్ళో నీకెంత బలం బలగం ఉందో నాకు అంతే ఉంది. నీ పునాదులు కదిలిపోగలవు, జాగ్రత్త. పేద రైతుల కడుపులు కొట్టావు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టావు, రౌడీ మోకలతో రాజ్యం చేస్తూ కోట్లు కూడబెడుతున్నావు. నీ పతనం ఆరంభం కానుంది. అవుట్, గెట్ అవుట్ అరిచాడు. అవమానంతో వెళ్ళిపోయాడు పురుషోత్తం. చీమకుర్తి, అటు పేర్లమెట్ట ప్రాంతాల్లో పురుషోత్తం మూలంగా భూముల్ని కోల్పోయిన రైతుల చేత ఆందోళన చేయించాడు రాజశేఖర్. పోలీసులు లాఠీచార్జి, గొడవలు న్యూస్ పేపర్లలోనూ మీడియాలో కూడా ప్రముఖ పాత్ర వహించాయి. పురుషోత్తం గోండాలు కొందరు రైతుల్ని దారుణంగా కొట్టడం, కొందరిని అడ్రస్ లేకుండా చేయటం కూడా జరిగింది. ఇలా పేదల కోసం అటు విధి నిర్వహణలోనూ రాజశేఖర్ బిజీగా ఉంటే పురుషోత్తం తన ఆదాయ వనరులు చేజారిపోకుండా కాపాడుకునే దిశలో పావులు కదుపుతూ వచ్చాడు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతూ వచ్చింది. పురుషోత్తం తన గోండాలతో రైతులను కొట్టించినందుకు ప్రతిగా రాజశేఖర్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకి ఉప్పందించాడు. ఫలితంగా ఇన్కమ్ ట్యాక్స్ దాడుల్లో పురుషోత్తంకి చెందిన లెక్కకు రాని డబ్బు 100 కోట్లు ఎగిరిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా రాజశేఖర్ను అడ్డు తప్పించాలని నిర్ణయించాడు పురుషోత్తం. ఒకే ఊరు వాళ్ళు కాబట్టి ఈ విషయం తెలిస్తే ఊరి జనం తనని చంపేస్తారని అతనికి తెలుసు. అందుకే సరైన అవకాశం కోసం ఇప్పుడు ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ అవకాశం ఇప్పుడు కలిసి వచ్చింది. సొంత పని మీద 4 బంధువులతో కలిసి రాజశేఖర్ నెల్లూరు వెళ్ళాడని తెలియగానే పథక రచన చేశాడు. దాని ప్రకారం 2 మనుషులు నెల్లూరు వెళ్లారు. తను రాత్రి 10 గంటల నుంచి ఊరు బయట మట్టి దిబ్బల దగ్గర తన మనుషులతో కాపు వేశాడు. బానెట్ మీద లేచి కూర్చుని బాసం పట్టు వేసి కూర్చున్నాడు పురుషోత్తం. అనుచరుడు అందించిన విస్కీ గ్లాస్ ఫినిష్ చేసి ఫ్రెష్గా సిగరెట్ వెలిగించుకున్నాడు. ఇంతలో పెంచులయ్య పరిగెత్తుకొచ్చాడు. ఏమైనాదిరా, వాళ్ళు ఎక్కడున్నారట అడిగాడు పురుషోత్తం. ఇప్పుడే ఒంగోలు దాటారట చెప్పాడు వాడు. ఇక చెప్పకు, కాయపట్లో వాళ్ళ జీప్ ఇక్కడ ఉండబోతోంది. మన మనుషుల్ని హెచ్చరికగా ఉండమన్నానని చెప్పు. వెళ్ళు, పొరపాటు జరగనేకూడదు, అర్థమవుతుండగా. అయిందన్నా, అంత పొజిషన్లోనే ఉన్నారు అని చెప్పి తిరిగి రోడ్డు వైపుగా పరిగెత్తాడు వాడు. పురుషోత్తం వేసిన ప్లాన్కి తిరుగులేదు. నెల్లూరు వెళ్లిన అతని మనుషులు ఇద్దరూ ఒక బైక్ మీద జీప్ను అనుసరిస్తున్నారు. హెడ్ లైట్లు లేకుండా అనుసరించడం చేత జీప్ నడుపుతున్న రాజశేఖర్ కూడా వాళ్ళని గమనించలేకపోయాడు. దారి పొడవునా ఆ జీప్ గురించి పురుషోత్తం మనుషులకు రిపోర్ట్ అందుతూనే ఉంది. ఫైనల్ గా జీపు ఒంగోలు నుంచి చీమకుర్తి బాట పట్టింది. 5 కిలోమీటర్ల దూరం పెద్ద సమస్య కాదు. అందుకే ఆయన మనుషులు రెడీ అయిపోయారు. జీపు ఒంగోలు చేరగానే వెంట ఉన్న బంధువుల్లో ఒక అతను డౌట్ పడ్డాడు. నాకెందుకో డౌట్గా ఉంది బావా, ఈ రాత్రికి మనం ఒంగోలులోనే నిలిచిపోయి ఉదయం వెళ్ళటం మంచిది అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకురా డౌటు అంటూ మేసం తిప్పాడు రాజశేఖర్. చావన్నది ఇవాళైనా వస్తుంది, రేపైనా వస్తుంది. బతికినంతకాలం పులిలా బతకాలి. పురుషోత్తం ఓ గుంట నక్క, వాడేం చేస్తాడు మనల్ని అంటూ నవ్వేశాడు. రాజశేఖర్ వీరుడు, సాహసవంతుడే, కానీ మితిమీరిన నమ్మకం ఒక్కోసారి వికటిస్తుంది. ప్రత్యర్థి గురించి తెలిసి కూడా అలక్ష్యం చేయటం పొరపాటవుతుంది. అతను చేసిన పొరపాటు అదే. అంత రాత్రి వేళ చీమకుర్తి వచ్చి చేయవలసిన అవసరమైన పనులేమీ లేవు. ఒంగోలులో ఆగిపోయి ఉంటే కథ మరోలా ఉండేది. కానీ అలా చేయలేదు. డైరెక్ట్గా ప్రత్యర్థుల ట్రాప్లోకి దూసుకొచ్చేసింది జీప్. సరిగ్గా మట్టి దిబ్బల ప్రాంతానికి వచ్చేసరికి ఎవడో మనిషి రోడ్డుకు అడ్డంగా పడి ఉండటం హెడ్ లైట్ల కాంతిలో చూశారు. అక్కడంతా ఎర్రగా నెత్తుటి మడుగులా ఉంది.
ముఖం తెలియటం లేదు. మై గాడ్, ఇక్కడేదో మర్డర్ జరిగినట్లుగా ఉంది అంటూ జీప్ స్లో చేశాడు రాజశేఖర్. బావా, నాకేదో డౌట్గా ఉంది, జీప్ వేగంగా పోని అంటూ హెచ్చరించాడు బంధువు. కానీ అప్పటికే ఆలస్యమైంది. రోడ్డు మీద పడున్న వ్యక్తి సమీపంలో జీప్ ఆగింది. జీబులోంచి కిందకు దూకాడు రాజశేఖర్. గబగబా కింద పడున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళిన వాడి ముఖం చూసే ఉద్దేశంతో ఇటు తిప్పాడు. అదే అతను చేసిన పొరపాటు. అంతవరకు నెత్తుర్లో శవంలా పడున్న వ్యక్తి ఇటు తిరుగుతూనే తన చేతిలోని పొడవాటి కత్తిని నిర్దాక్షిణ్యంగా రాజశేఖర్ పొట్టలో దిగేశాడు. తన కళ్ళను తనే నమ్మలేక క్షణకాలం అలాగే చూస్తుండిపోయాడు రాజశేఖర్. అతని నోటి నుండి పెద్ద మూలుగు వినపడింది. ఆ మరుక్షణమే రేయ్ పొక్కల్లారా అని అరుస్తూ పొట్టలో దిగిన కత్తిని చివ్వును బయటికి లాగాడు. అదే కత్తితో ప్రత్యర్థి జుట్టు పట్టుకుని ఒకే వెయిట్ వేశాడు. అంతే, వాడి తల తెగి రాజశేఖర్ చేతిలోకి వచ్చింది. అదే సమయంలో మట్టి దెబ్బల చాటు నుంచి మారణాయుధాలతో పురుషోత్తం మనుషులు కేకలు అరుపులతో దూసుకొచ్చేశారు. అప్పటికే జీపులో ఉన్న బంధువులు నలుగురు కిందకు దూకేసి కత్తులు అందుకున్నారు. దారుణమైన పోరాటం ఆరంభమైంది. ఈ లోపల వాతావరణం పూర్తిగా మారిపోయింది. గాలి వేగం అధికమై చినుకు చినుకుగా వర్షం ఆరంభించింది. పొడవాటి కత్తితో పురుషోత్తం కూడా సీన్లోకి ఎంటర్ అయ్యాడు. చూస్తుండగానే నలుగురిని నేల కూల్చాడు రాజశేఖర్. అడ్డు వచ్చిన వాళ్ళని ఖతం చేస్తూ పురుషోత్తం వైపు దూసుకుపోబోయాడు. కానీ అంతకంతకు శరీరంలోని రక్తం బయటకు పోతూ శక్తి హరించుకుపోతోంది. కళ్ళు మసకబారుతున్నాయి. తన ప్రాణం పోయే లోపల పురుషోత్తంని అంతం చేయాలని అతని పట్టుదల. కానీ చివరి క్షణంలో అతని ఆశయం ఆవిరైపోయింది. వెనక నుండి తాకిన కత్తిపోట్లు అతని శక్తిని పూర్తిగా హరించేశాయి. నేలపడిన వెంటనే రాజశేఖర్ ప్రాణాలు ఎగిరిపోయాయి. దగ్గరకొచ్చి రాజశేఖర్ డెడ్ బాడీ మీద కాలు వేసి అదుముతూ వికటాట్టహాసం చేశాడు పురుషోత్తం. ఈ లోపల రాజశేఖర్ బంధువులిద్దరిని నరికేశారు. ఇద్దరు పారిపోబోతుంటే వాళ్ళని వేట కుక్కల్లా తరిమి తరిమి అడ్డంగా నరికి చంపేశారు. అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్. పోరున వర్షం కురుస్తోంది. రాజశేఖర్ బంధువుల నలుగురు శవాల్ని కూడా ఈడ్చుకొచ్చి రాజశేఖర్ పక్కనే పడేశారు. వాళ్ళు చచ్చేలోగా తన మనుషులు 10 మందిని హతమార్చిన విషయం తెలిసి పళ్ళు పటపట కొరికాడు పురుషోత్తం. పులిరా వీడు, పులిరా, పులిలాగే చచ్చిండు. మన వాళ్ళ శవాలు ఒక్కటి కూడా ఈడ కనపడకూడదు. వ్యాన్లో పడేసి దూరంగా తీసుకెళ్లి పాతి పెట్టండి. 3 రోజులు ఒక్కడు కూడా ఊళ్ళో కనపడకూడదు. బయలుదేరండి అంటూ వెళ్ళి తన కారులో కూర్చున్నాడు. కారు ఒంగోలు దిశగా దూసుకుపోయింది. కాసేపటికి అనుచరుల వాహనాలు బయలుదేరాయి. పోరున వర్షంలో జీపు ఎదురుగా రాజశేఖర్తో పాటు అతని బంధువుల శవాలు నడి రోడ్డు మీద అనాథ శవాల్లా అలాగే పడున్నాయి. మైనింగ్ ఆఫీసర్ రాజశేఖర్ హత్య గురి కావటం, అతనితో పాటుగా అతని బంధువులు నలుగురు కూడా ప్రత్యర్థులను హతమార్చటం చీమకుర్తి ఆ పరిసర ప్రాంతాల్లో గొప్ప సంచలనాన్ని సృష్టించిందంటే ఆశ్చర్యం లేదు. ఆ రోజు చీమకుర్తి జన సందోహంతో కిటకిటలాడిందంటే అంతకన్నా ఆశ్చర్యం లేదు. చుట్టాల రైతులు తమ కోసం పోరాడుతున్న రాజశేఖర్ దారుణ హత్యతో అగ్రహోదగ్ధులయ్యారు. పురుషోత్తం తమ కిరాయి మోకలతో ఈ దారుణం చేయించాడని అందరూ ఊహించిందే. కానీ ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. పురుషోత్తం గాని అతని మనుషులు గాని ఊళ్ళో లేరు. పురుషోత్తం ఊళ్ళో లేడని 2 రోజుల క్రితమే హైదరాబాదు వెళ్ళాడని ప్రచారం జరిగింది. అయినా ఆగ్రహించిన ప్రజలు పురుషోత్తం ఆస్తుల్ని కొన్ని తగలబెట్టారు. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ గందరగోళ పరిస్థితిలోనే జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. రాజశేఖర్, అతని బంధువులు నలుగురు అందరికీ అంత్యక్రియలు జరిపించారు. రాజశేఖర్ భార్య సరస్వతి, కొడుకు చంద్రశేఖర్లు ఒంటరి వాళ్ళయ్యారు. ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. 3వ రోజున పురుషోత్తం ఊళ్ళోకి వచ్చాడు. ఏమీ తెలియనట్లే నటిస్తూ తన బలగంతో రాజశేఖర్ ఇంటికొచ్చి సరస్వతిని పలకరించి సానుభూతి చూపాడు. బంధువర్గం అతన్ని నిలదీసింది. తనకేమీ తెలియదని బొకాయించాడు పురుషోత్తం. పైగా, చూడమ్మా సరస్వతి, నీ మొగుడిని నేనే చంపించానని వాళ్ళంతా అనుకుంటా ఉండారు. ఆ పని నేను చెయ్యలేదమ్మా. ఆ అవసరం నాకు లేదాయే. కాదంటే ఆయనే పోయిండు. ఏది శాశ్వతం చెప్పు? నా మీద కోపంతో మీ ఆయన ఓ ఫైలు తయారు చేసిండు. అది ఎక్కడ దాచాడో నీకు తెలిసే ఉంటాది. ఆ ఫైలు నా కాడికి పంపించేసినట్లయితే అందరికీ బాగుంటుంది. వస్తానమ్మా అంటూ చెప్పాల్సింది చెప్పి బయటకొచ్చాడు. తనను కోపంగా చూస్తున్న రాజశేఖర్ బంధువుల్ని చూసి క్రూరంగా నవ్వాడు. ఇదిగో చూడండి, అనవసరంగా మీరు నన్ను అనుమానిస్తా ఉండారు. మీరు నన్ను గాని నా మనుషుల్ని గాని ఏమన్నా చెయ్యాలని చూడకండి. అది మీకే ప్రమాదం. ఆ తల్లి కొడుకు బతికుండాలంటే మీరు సైలెంట్ అయిపోవడం మంచిది అంటూ
వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు. అతను చివరగా చేసిన హెచ్చరిక అందర్నీ కలవరపెట్టింది. రాజశేఖర్ వర్గానికి చెందిన వాళ్లంతా సమావేశమయ్యారు. అంతా ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ప్రకారం రాజశేఖర్ ఇంటికి బలమైన కాపలా ఏర్పాటు చేశారు. తల్లి కొడుకులు బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, వచ్చే అమావాస్య రోజున పురుషోత్తం అడ్డా మీద మెరుపుదాడి చేసి అందర్నీ ఖతం చేయాలని పథకాన్ని వేసి ఏర్పాట్లు చేసుకోసాగారు. వేట కొడవళ్లు, గండ్రగొడ్డళ్ళు, పట్టా కత్తులు మొదలైన మారణాయుధాల్ని సిద్ధం చేసుకోసాగారు. 4 రోజులు గడిచిపోయాయి. ఈ పరిస్థితులు సరస్వతికి నచ్చలేదు. ఆమెకు చాలా బాధగా ఉంది. తమ కుటుంబం మూలంగా చీమకుర్తి రణరంగం కావటానికి ఆమె మనసు అంగీకరించటం లేదు. మరోపక్క పోలీసులు పరిశోధనలు అవి ఓ కొలిక్కి రావని, అందరినోళ్లు పురుషోత్తం కట్టేస్తాడని ఆమెకు తెలుసు. తనను ప్రాణంగా చూసుకునే భర్త ఎలాగూ పోయాడు. కన్నబిడ్డనైనా పెంచుకుని వాణ్ణి గొప్పవాణ్ణి చేయగలిగితే చాలు. దానికి మార్గమేంటి? ఎంతో ఆలోచించాక ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. అమావాస్య ఇంకా 2 రోజులుందనగా ఆ రాత్రి తమ ఇంటికి కాపలాగా ఉన్న వాళ్ళకి రాత్రిచ్చే టీలో మత్తుమందు కల్పించింది. వాళ్ళంతా టీలు తాగి ఎక్కడ వాళ్ళక్కడే మత్తుగా పడిపోయారు. అప్పుడు తన భర్త పురుషోత్తంకి వ్యతిరేకంగా తయారు చేసిన ఫైల్తో పాటు ఒక సూట్ కేసులో తనవి కొడుకువి బట్టలు సర్దుకుంది. ఓ చేత్తో సూట్ కేసు, ఓ చేత్తో 10 ఏళ్ల కొడుకు చంద్రశేఖర్ చెయ్యి పట్టుకుని ఆ ఇల్లు విడిచిపెట్టింది. ఎవ్వరూ చూడకుండా నడుస్తూ పురుషోత్తం ఇల్లు చేరుకుంది. అక్కడ కాపలాగా ఉన్న గోండాలు ఎంతమాత్రం ఊహించని సంఘటన అది. ఆమెను చూసి షాక్ అయ్యారు వాళ్ళు. నేను పురుషోత్తముని చూడాలి, ఇప్పుడే చూడాలి, మాట్లాడాలి అంది సరస్వతి వాళ్లతో. వెంటనే పురుషోత్తంకి కబురు వెళ్ళింది. అతని నుంచి అనుమతి రావటంతో ఆమెను లోపలికి తీసుకెళ్లారు. ఆమె కోసం ఎదురు చూస్తూ హాల్లోనే సోఫాలో కూర్చున్నాడు పురుషోత్తం. ఆమెను చూడగానే ముఖం నిండా నవ్వు పులుముకుంటూ సాదరంగా ఆహ్వానించాడు. రామ్మారా, ఎన్ని కష్టాలు వచ్చినాయి తల్లి నీకు. చిలక్కి చెప్పినట్టు చెప్పినాను, వినుకున్నాడా? మొండివాడు చివరికి మిమ్మల్ని అన్యాయం చేసిపోయిండు. కూర్చోమ్మా, ఏమిటి ఎలా వచ్చినావు అని అడిగాడు. చూడు, నీ సానుభూతి కోసం నేను ఇక్కడికి రాలేదు. ఇంకా రక్తపాతం జరగకూడదనే ఎవ్వరికీ తెలియకుండా నా బిడ్డను తీసుకుని ఇలా వచ్చాను. నీకు కావలసిన ఫైల్ ఇదిగో, నీకు ఇచ్చేస్తున్నాను. అమావాస్య రోజున మా వాళ్ళంతా మీ మీద దాడి చేయడానికి రెడీ అవుతున్నారు. అదే జరిగితే చీమకుర్తిలో నెత్తురు ప్రవహిస్తుంది. అది నాకిష్టం లేదు. చూడు పురుషోత్తం, మామూలుగానే ఈ పగలు, ఆవేశాలు, కావేశాలు వద్దు. ఇవేమీ వద్దు. దూరంగా వెళ్ళిపోతాను. నా బిడ్డను తీసుకుని దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుతాను. మా వాళ్ళు నన్ను చూస్తే వెళ్ళనివ్వరు. మేము ఊరొదిలి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చెయ్యి, ఇప్పుడే వెళ్ళిపోతాం అంటూ తాము వచ్చిన పనేంటో చెప్తూ ఫైల్ అతని చేతికి ఇచ్చింది. ఆ ఫైలు తిప్పి చూసి సంతృప్తిగా తల ఊపాడు పురుషోత్తం. లేచి వస్తూ జాలిగా చూశాడు. చాలా విలువైన నిర్ణయం తీసుకున్నావమ్మా. చెప్పు, డబ్బెంత కావాలి? ఏ ఊరు పోతావు? ఆ ఏర్పాట్లు నేను చేస్తానమ్మా. అరే, కారు తీయమని చెప్పరా. మాట్లాడుతూనే ఆమెకు దగ్గరగా వచ్చాడు పురుషోత్తం. ఉన్నట్టుండి డాగనందుకుని ఆమె పొట్టలో బలంగా పొడిచేశాడు. కెవ్వున అరిచింది సరస్వతి. కొడుకుని వెనక్కి వెనక్కి నెట్టేస్తూ పొట్ట చేత్తో పట్టుకుంది. ఆవేశంతో చూసింది. దుర్మార్గుడా, నువ్వు కట్లపాము అని తెలిసి నీ దగ్గరకొచ్చి తప్పు చేశాను. నాయనా చంద్ర, పారిపో, పారిపోరా అని అరిచింది. పెద్దగా నవ్వాడు పురుషోత్తం. ఇంకెక్కడికి పోతాడే? ఇప్పుడు మీరిద్దరూ నా వంటింటి కుందేళ్ళు. యాడికి పోతాడాడు? శత్రుశేషం మిగిల్చే అలవాటు నాకు లేదు. ఆ బుడతన్ని కూడా చంపుతా అని అరిచాడు. అమ్మా అని అరిచాడు చంద్రశేఖర్. 10 ఏళ్ల కుర్రాడు. కళ్ల ముందే నెత్తురు మడుగులో కూలిపోయింది తల్లి. పారిపోమ్మని అరుస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా వెనుతిరిగి బయటకు పరిగెత్తాడు. సరిగ్గా అప్పుడే జరిగిందో విచిత్ర సంఘటన. హాలు చివర ఓ గదిలోంచి ఓ బంతి హాల్లోకి దూసుకొచ్చింది. ఆ బంతి కోసం 5 ఏళ్ల పాప పరిగెత్తుకొచ్చింది. పురుషోత్తం నాగమ్మల ఏకైక సంతానం. భగవద్గీత. కుర్రాడి మీద డాగర విసరబోతున్న పురుషోత్తం తన కూతురు బయటకు రావటం చూడగానే కంగారు పడుతూ రే, ఎక్కడ చచ్చినారా? పాపను వాడు చంపినా చంపేస్తాడు. దాన్ని లోనకు తీసుకుపోండి అని అరిచాడు. అతని అరుపులే పసివాడైన చంద్రశేఖర్ని చురుగ్గా ఆలోచింపచేశాయి. వేగంగా పాపను పట్టుకున్నాడు. అంతే, వేగంగా పక్కన టీపాయ్ మీద పళ్ళు కోసి చాకునందుకుని పాప గొంతు మీద ఉంచాడు. చివ్వున తిరిగి పురుషోత్తముని కోపంగా చూశాడు. చంపేస్తాను, నీ కూతుర్ని చంపేస్తాను. ఎవడన్నా అడుగు ముందుకు వేస్తే దీన్ని చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఓ దేవుడా, అచ్చం ఆడి బాబులాగే ఉన్నాడు రైయుడు.
అది నా బిడ్డరా, దాన్నేం చెయ్యమాకరా, వదలరా అని అరిచాడు పురుషోత్తం. రేయ్, నా తండ్రిని చంపావు, నా తల్లిని చంపావు, ఓ రోజు నీ అంతు చూస్తాన్రా, నీ మనుషులతో చెప్పు నా జోలికి రావద్దని, వస్తే దీన్ని చంపేస్తా అంటూ పాపను ఎత్తి భుజం మీద వేసుకుని బయటకు దారితీశాడు. అదే సమయంలో మెట్లు దిగొస్తూ నా బిడ్డ, నా పాప, వాడు నా బిడ్డను తీసుకుపోతున్నాడు, వాడిని ఆపండి అని అరిచింది నాగమ్మ. ఆమెతో పాటు పురుషోత్తం కూడా బయటకు వచ్చాడు. అప్పటికే బయట ఉన్న పిల్లలు తొక్కే సైకిల్ ఎక్కేశాడు చంద్రశేఖర్. పాపను ఓ చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ వేగంగా గేట్ దాటి బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెనకే పురుషోత్తం మనుషులు వ్యాన్లో బయలుదేరారు. కానీ ఊరు దాటగానే ఆ కుర్రాడు ఎటు తప్పించుకుని వెళ్ళిపోయాడో గాని ఎవరికంట పడలేదు. ఆలోచన నుంచి బయటపడ్డాడు పురుషోత్తం. అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. సరిగ్గా ఆ సంఘటన జరిగిన రోజు, అంటే చంద్రశేఖర్ తమ 5 ఏళ్ల పాప భగవద్గీతను తీసుకుని పారిపోయిన రోజు సెప్టెంబర్ 17, 1985. అలా ఆ రోజు రాత్రి భగవద్గీతను తీసుకుని పారిపోయిన చంద్రశేఖర్ ఆచూకీ తెలియనే లేదు. 10 ఏళ్ల కుర్రాడు, 5 ఏళ్ల పాప ఏమైపోయారు, ఎక్కడున్నారనేది మిస్టరీగానే ఉండిపోయింది. కూతురు కోసం బెంగ పెట్టుకున్న నాగమ్మ మంచాన పడింది. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. తన తండ్రి రాజశేఖర్ని తానే చంపించినట్టు ఊరంతా చెప్పుకోవడం ఆ కుర్రాడు విన్నాడు. వాడి కళ్ళ ముందే వాడి తల్లిని తన కత్తితో పొడిచాడు. కాబట్టి తన మీద ప్రతీకారంతో ఖచ్చితంగా ఆ కుర్రాడు తన కూతురు భగవద్గీతను ఎక్కడో చంపిపారేసి తన దారిని తాను వెళ్ళిపోయి ఉంటాడనే డౌటు పురుషోత్తం గుండె మూలల్లో గుచ్చుతూ అశాంతికి గురిచేస్తూనే వచ్చింది. అదే సమయంలో చిన్న ఆశ. వాడు పసివాడు, హంతకుడు కాదు, హత్యలు చేసే కుటుంబంలోని కుర్రవాడు కాదు. కాబట్టి పసిపాపను చంపటానికి ఆ పసివాడికి చేతులు రావు. అంచేత వాళ్ళిద్దరూ ఎక్కడో క్షేమంగానే ఉంటారనే ఆశ అతనికి కొంత ఊరటనిస్తోంది. ఇక నాగమ్మ అయితే తన బిడ్డ కోసం ఏడవని రోజు లేదు, భర్తని తిట్టిపోయిన క్షణం లేదు. రాయలసీమ ప్రాంతం నుంచి చీమకుర్తి వచ్చి స్థిరపడిన కుటుంబంలోని స్త్రీ ఆమె. అందుకే ఆమె తల్లిదండ్రులు రాయలసీమ ప్రాంతం సంబంధం చూసి పురుషోత్తంతో పెళ్లి జరిపించారు. అక్కడి స్థానిక ముఠాకక్షల కారణంగా అప్పట్లో అత్తారింటికి పారిపోయి వచ్చిన పురుషోత్తం ఇక్కడే స్థిరపడిపోయాడు. తన వక్ర మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ అంతకంతకు అన్నట్లుగా వటవృక్షంలా ఎదిగిపోయాడు. నాగమ్మకి భర్త మీద గౌరవం తగ్గటానికి అతని వెదవ పనులే కారణమైతే ఇప్పుడు కూతురు దూరం కావటానికి అతనే కారణం అనే కోపంలో తిట్టిపోసేది. ఆమె గొడవ భరించలేక ఇంటికి రాని సందర్భాలు కూడా ఉన్నాయి. వాడు పసివాడే, 10 ఏళ్ల కుర్రాడు. వాడి ముందు తన ఓటమిని అంగీకరించలేక ఎన్నో రాత్రులు నిద్ర పట్టకుండా గడిపాడు పురుషోత్తం. తన వరకు వస్తే గాని తెలియదన్నట్లుగా ఆత్మీయుల్ని పోగొట్టుకుంటే కలిగే బాధ ఎంత నరకమో అతనికి అర్థమైంది. అయినా అతని రూటు మారదు, అది వేరే విషయం. అలా సంవత్సరం గడిచిపోవచ్చింది. తిరిగి సెప్టెంబర్ 17, 1986 సంవత్సరం వచ్చింది. సరిగ్గా ఆ రోజున పోస్ట్ మ్యాన్ ఓ కవర్ తెచ్చిచ్చాడు. ఆ కవర్కు ఫ్రమ్ అడ్రస్ లేదు. బొంబాయిలోని విక్టోరియా టెర్మినల్ రైల్వే స్టేషన్ ఏరియాలో పోస్ట్ చేయబడింది. ఆ కవర్ పంపించింది చంద్రశేఖర్. ఆ కవర్లో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో తప్ప కవర్లో వేరే లెటర్ ఏమీ లేదు. ఆ ఫోటోలో 6 ఏళ్ల భగవద్గీత నిలబడి ఉంది. దయనీయ స్థితిలో నాసిరకం దుస్తులు, చింపిరి చుత్తితో ఉన్నప్పటికీ తన పాపను గుర్తించటంలో పురుషోత్తం గాని నాగమ్మ గాని పొరపాటు పడలేదు. కోట్ల ఆస్తికి వారసురాలై ఉండి కూడా అలా దిక్కులేని దానిలా పేదరికంలో మగ్గుతున్న కూతురు పరిస్థితికి బాధ కలిగినా తమ కూతురు బ్రతికే ఉందని, క్షేమంగా ఉందనే నమ్మకం కుదరటంతో ఆ రోజు నాగమ్మ కడుపు నిండా భోంచేయగలిగింది. పురుషోత్తం కొంత ఊరట చెందాడు. ఆ ఫోటో ఆధారంగా తమ బిడ్డను పట్టుకోవచ్చనే ఆశతో వెంటనే కొందరు మనుషుల్ని బొంబాయి పంపించాడు. వాళ్ళంతా బాంబేలో విలాసంగా గడిపొచ్చారు. కానీ పాప జాడ తెలియకపోయే. అలా మరో సంవత్సరం గడిచిపోయింది. తిరిగి అదే సెప్టెంబర్ 17 పోస్ట్ మ్యాన్ మరో కవర్ అందించాడు. 7 ఏళ్ల భగవద్గీత ముద్దొస్తూ గత సంవత్సరం ఫోటో కన్నా బెటర్ గాను, నీట్ గాను, చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈసారి ఆ కవర్ చెన్నై నుండి వచ్చింది. ఆ తరువాతి సంవత్సరం బెంగళూరు నుండి లెటర్ వచ్చింది. ప్రతి చోటుకు వెళ్లి పురుషోత్తం మనుషులు గాలిస్తూనే ఉన్నారు, కానీ లాభం లేకపోతోంది. అలా 10 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 తారీఖు నాటికి ఖచ్చితంగా భగవద్గీత ఫోటోతో పాటు ఒక కవర్ వస్తూనే ఉంది. పెరిగి పెద్దదవుతున్న తమ ఒక్కగానొక్క ముద్దుల కూతురు ఫోటోను చూసి తృప్తి పట్టడం తప్ప చంద్రశేఖర్ ఆచూకీ మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది వాళ్ళకి. అప్పటికి తమ కూతురు వయసు 15 ఏళ్లు. అంటే
ఖచ్చితంగా అమ్మాయి ఈడేరుంటుంది. సాధారణ ఇళ్లల్లోనే ఆడపిల్ల పెద్ద మనిషి అయిందంటే ఘనంగా వేడుక జరుపుతారు. కూతురు తమ వద్ద పెరిగితే బిడ్డ పుష్పవతి అయిన సందర్భంగా కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టే గొప్ప వేడుక జరిపించేవాడు. కానీ ఎల్లాగో బిడ్డ అచ్చటా ముచ్చటా తీర్చుకునే అదృష్టం తమకు లేకుండా పోయింది. అలా లేకుండా చేసి తమ మనశ్శాంతిని కొల్లగొట్టి పగ తీర్చుకుంటున్నాడు ఆ కుర్రాడు చంద్రశేఖర్. అతని మీద పీకల వరకు కోపం ఉంది పురుషోత్తంకి. కనిపిస్తే ముక్కలుగా నరకాలన్నంత కోపం. అయితే ప్రయోజనమేముంది? అన్నీ ఉండి కూడా తను అసమర్థుడు. అతడి కోపాన్ని అధీకరించే సంఘటన ఆ పై సంవత్సరం జరిగింది. ఎప్పట్లాగే సెప్టెంబర్ 17వ తారీఖు వచ్చింది. కానీ ఈ సంవత్సరం చంద్రశేఖర్ నుండి కవర్ మాత్రం రాలేదు. మొదటి పోస్టులు లేట్ అయి ఉంటుందేమో అనుకున్నాడు. కానీ వారం దాటినా అందకపోవడంతో కవర్ పంపించలేదని అర్థమైపోయింది. అంతవరకు బిడ్డ ఫోటో కోసం ఎదురు చూసిన నాగమ్మ కవర్ రాకపోవడంతో భర్తను తిట్టిపోయనారంభించింది. ఆ గోల భరించలేక వారం రోజులు ఇంటికి పోలేదంటే అతని దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ పై సంవత్సరం కూడా కవర్ రాలేదు. అప్పటికి 1996 సంవత్సరం. ఏంది బావా, ఇక వాడు భగవద్గీత ఫోటోలు పంపడంటావా? బావమరిది అచ్చయ్య అడిగిన ప్రశ్నకు భారంగా నిట్టూర్చాడు పురుషోత్తం. ఇక వాడు పంపడరా బావమరిది, వాడు సానా తెలివైనాడురా. ఈడేరిన పిల్లకందా ఫోటోలు పంపినట్లయితే ఆ ఫోటోల ఆధారంగా ఎక్కడ కనపడ్డా మన బిడ్డను గుర్తుపడతామని ఆడికి తెలుసు. అందుకే ఇక పంపడరా అన్నాడు. ఆడు శత్రుశేషం బావా, ఏం జరిగినాదో ఆడికి తెలుసు. పసితనంలోనే చూపులు ఆడి బాబు రాజశేఖరం లాగే ఉండేవి. ఇప్పటికే ఆడు 20 ఏళ్ల కుర్రాడు. మన మీద పగ తీర్చుకునే ప్రమాదము ఉంది హెచ్చరించాడు అచ్చయ్య. అతని అభిప్రాయాన్ని అంగీకరిస్తూ తల ఊపాడు పురుషోత్తం. నాకు తెలుసురా, నా కూతుర్ని మాకు దూరం చేసి ఇప్పటికీ సగం పగ సాధించాడు వాడు. మొత్తం పగ తీర్చుకోవడానికి ఏదో నాడు ఆడు నా మీద విరుసుకు పడవచ్చు. సర్పయాగంతో తమ జాతి తుడిసిపెట్టుకుపోనాదని ముందే తెలిసిన నాగులు ఆ యాగం ఆపించటానికి ఓ బుడతను అడ్డు చేసుకున్నారట. ఈ చంద్రశేఖర్ మన మీదకి రాకుండా అడ్డం వేసేందుకు నా దగ్గర ఉండాది ఓ చక్రం. ఆ చక్రాన్ని అడ్డం వేసినానంటే ఆడు గిలగిల్లాడిపోవాలి. ఆ రోజు రానీరా, నేనేందో చేస్తా అన్నాడు. సంవత్సరాలు తిరిగిపోతున్నాయి గాని కూతురు గీత ఫోటోలతో కవర్ రానేలేదు. చంద్రశేఖర్ ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ఇప్పుడు 2000 సంవత్సరం సెప్టెంబర్ 17 కూడా దాటుకోవటంతో చివరి ఆశలు కూడా అడుగంటిపోయాయి. భగవద్గీత చివరి ఫోటో అంది 5 ఏళ్ళైపోయింది. భగవద్గీత ఇప్పుడు 21వ సంవత్సరంలో పెళ్ళిడికొచ్చి ఉంటుంది. అసలు అమ్మా నాన్న బతుకున్నారనే సంగతి బిడ్డకు గుర్తులేదేమో. బిడ్డ కోసం మానసికంగా ఎంత నలిగిపోతున్నా కూడా నిజానికి పురుషోత్తం వృత్తిలో గాని ప్రవృత్తిలో గాని కొంచెం కూడా మార్పు రాలేదు అంటే అందులో ఆశ్చర్యం లేదు. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత రీసెంట్గా మరో ఎదురు దెబ్బ తగిలింది అతనికి. ఒకనాటి రాజశేఖర్ లాగే ఆ మధ్య వచ్చిన మురళీధర్ అనే మైనింగ్ ఆఫీసర్ కూడా తనకు కంటిలో నలుసులా తయారయ్యాడు. తన చెప్పు కింద తేలులా పడి ఉండాల్సిన వాడు నీతి న్యాయం అంటూ ప్రతిపక్షాన తన గురించి ప్రభుత్వానికి మైనింగ్ శాఖకు తనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలతో ఫైల్ తయారు చేసి రిపోర్టు పంపించే దిశగా కృషి ప్రారంభించాడు. డబ్బు చూపినా భయపెట్టినా దారికి రాలేదు. అతన్ని చంపాడు. అతనికి అడ్డం వచ్చిన వాడి కొడుకుని చంపాడు. కానీ అతని భార్య శారదాదేవి, కూతురు పరిణిత తన పంజా నుంచి తప్పించుకు పారిపోయారు. వాళ్ళు ప్రత్యక్ష సాక్షులే కాదు, ఆ సంఘటనని ఫోటోలు తీసి డిజిటల్ కెమెరాతో సహా పారిపోగలిగారు. ఏ రోజుకైనా వాళ్ళ నుంచి తనకు ముప్పు ఉందని తెలుసు. కానీ వలవేసి గాలించినా వాళ్ళ జాడ తీయలేకపోయారు తన మనుషులు. ఆ తల్లి కూతుళ్ళు తన కంటి మీద కునుకు లేకుండా చేశారు. శత్రుశేషాన్ని వదిలే అలవాట్లేదు తనకు. కానీ ఆనాడు చంద్రశేఖర్, ఈనాడు శారదాదేవి ప్రణీతలు శత్రుశేషాలుగా మిగిలిపోయి అవకాశం కోసం చూస్తున్నారు. ఏం చెయ్యాలి అనే ఆలోచనతోనే తాగిన మందు ఎక్కువై సోఫాలో పడి నిద్రలోకి జారుకున్నాడు పురుషోత్తం. అమ్మా, మామ ఇంకా రాలేదా? గదిలోకి పోబోతూ అటుగా వచ్చిన తల్లి వెంకట సుబ్బమ్మను చూసి ఆగుతూ అడిగాడు విజయ్. వాడు వచ్చాడురా, భోంచేసి పడుకున్నాడు అంది కొంచెం కంగారు పడుతూ. ఆ కంగారును గమనించాడు విజయ్. దగ్గరకొచ్చి కళ్ళల్లోకి చూస్తూ, ఏమైందమ్మా, మామ ఇంకా రాలేదా? కూల్గా అడిగాడు. వచ్చాడురా. తాగొచ్చాడా? అది కాదురా, ఈ ఇంట్లో మందు వాసన కూడా రాకూడదని చెప్పా కదా. ఇన్ని రోజులు బుద్ధిగా ఉండి ఇప్పటికిప్పుడు ఏమైంది? ఆగు చెప్తా అంటూ పోబోతుంటే చటుక్కున కొడుకు చేయి పట్టుకుని ఆపిందామె. వద్దురా, వాణ్ణేమి అనకు,
ఇంతకాలం పెళ్ళే వద్దనుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఆ పిల్ల వీడిని మోసం చేసిందట. ఆ బాధలో కొద్దిగానే తాగితే బాధ పోతుందా? ఎవరా పిల్ల ఏంట కదా? నేనైతే చూడలేదు. ఎవరో రాణి అట. ఈ రాజాగారికి ఓ రాణి. ఏం జరిగిందో ఉదయం చెప్పమను. ఏం చేయాలో నేను చెప్తాను. ఏమ్మా, నువ్వు భోంచేసావా? చేశారా? అవును. అమ్మాయి ఫోన్ చేసిందా? చేసిందమ్మా, బానే ఉంది. సంతోషంగానే మాట్లాడింది. బాగా చదువుకుంటోంది. మరి అర్ధరాత్రి వరకు చదివి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని నువ్వు చెప్పమన్నావని కూడా చెప్పాను. ఏమంది? ఇంటి పని కొంచెం తగ్గించుకుని టైంకి తిని వేళకు నిద్రపోమ్మని చెప్పింది. నీ ఆరోగ్యం గురించి అది బెంగపడుతుంది. తను చెప్పినట్టు నువ్వు వినకపోతే అది చదువు మానేసి వచ్చేస్తానంటుంది. అంటుంది. నాకేంరా, గుండ్రా ఇలా ఉన్నాను. నువ్వేదో చెప్పే ఉంటావు, అందుకే అది అలా అనుంటుంది. అమ్మా, ఇందులో ఒక చెప్పాలా ఏంటి? కూతురు గురించి అమ్మకి ఎంత బెంగ ఉంటుందో అమ్మ గురించి కూతురికి అంతే బెంగ ఉంటుంది. నీ ఆరోగ్యం కన్నా మాకేం కావాలి చెప్పు? ఇంటి పనికి మనిషిని పెడతానంటే ఒప్పుకోవు. ఒరే, ఆ మాట అంటే చంపేస్తాను. నా ఇంట్లో పని చేసుకునే హక్కు నాకుంది. ఆ హక్కును కాదన్నా ఎవరిని నేను క్షమించను, అంతే. అమ్మా, ఇద్దరూ నవ్వుకున్నారు. సరే వెళ్ళి పడుకోరా, వంటగది సర్దుకుంటే నాకు నా పని అయిపోతుందంటూ ఆమె కిచెన్లోకి వెళ్ళిపోయింది. విజయ్ తన బెడ్రూమ్లోకి వచ్చి అలా నడుం వాల్చాడో లేదో సెల్ రింగ్ అయింది. డౌట్ లేదు, ఆ రాక్షసే ఫోన్ చేసి ఉంటుంది అనుకుంటూ సెల్ అందుకుని హలో అన్నాడు. నీ రాక్షసిని గుర్తున్నానా? అవతల నుంచి కోపంగా వినిపించింది మందిర గొంతు. మనసులో మాట ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగేవే రాక్షసి? రాక్షసి మనసు రాక్షసిగాక ఎవరికి తెలుస్తుంది? అవును, నీ చెల్లెలతో మాట్లాడడానికి నీకు బోల్డ్ టైం ఉంటుంది. మాట్లాడడానికి తీరికుండదు నీకు. నా మీద నీకు ప్రేమ తగ్గిపోతుంది. అసలు ప్రేమ అనేది ఉంటే కదా తగ్గిపోవడానికి. లేదని నా మీద ఒట్టేసి చెప్పు. తెల్లారేసరికి నా డెడ్ బాడీ గిండి రేస్ కోర్సులో పడినట్టు రేపు పత్రికల్లో చదువుతావు. చివరి మాటలు అంటూ ఇక ఆపుకోలేక చిన్నగా ఏడ్చేసింది మందిర. భారంగా నిట్టూర్చాడు విజయ్. తన మనసు పరిణిత వైపు మొగ్గు చూపుతోంది. కానీ మందిర తనంటే ప్రాణం ఇస్తోంది. ఇది ఎక్కడికి తీసుకుపోతుందో తనకే అర్థం కావటం లేదు. ఏదో విధంగా కన్విన్స్ చేయకపోతే దాని మనసు చదువు మీద లగ్నం కాదు. పరీక్షలకు ప్రిపేర్ కాకుండా వెనక్కి వచ్చినా వచ్చేస్తుంది. అందుకే ఇక తెచ్చిపెట్టుకున్న కోపంతో ఇక ఆపుతావా అంటూ దబాయించాడు. మీ అమ్మాయిలంతా ఇంతేనా? వద్దన్న వినకుండా మనసు పారేసుకోవడం. ఇక ఆ తర్వాత కనిపించిన వాళ్ళు అక్కర్లేదు, చదువులు అక్కర్లేదు, చస్తానంటూ బెదిరింపులు. అసలేమనుకుంటున్నావు నువ్వు? ప్రేమ ఎక్కడికి పోతుంది? చదవాలిగా. నువ్వు పరీక్షలు బాగా రాయాలిగా. ఆ తర్వాతే మన విషయం. అర్థమైందా? ఐ లవ్ యూ చెప్పు. అర్థమవుతుంది. చెప్పను. అయితే రేపు ఉదయం బయలుదేరి వచ్చేస్తాను. మై గాడ్, రోజు ఫోన్ చేసి నన్ను ఇలా విసిగించకే రాక్షసి. ఐ లవ్ యూ చెప్తావా లేదా? మీ అన్నయ్య ప్రవీణ్కి ఫోన్ చేసి చెప్పేస్తాను. వాళ్ళెలాగూ నిన్ను నాకిచ్చి చెయ్యరు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. అందుకే నాకు దూరంగా ఉండాలని చూస్తున్నావన్నమాట. హలో, ఆ భయమేం లేదు. ఆల్రెడీ మా ఇంట్లో నేను చెప్పేశాను. కాదంటే నీతో లేచిపోతానని కూడా చెప్పాను. మై గాడ్, ఏం చేస్తున్నావు? తలని గోడకేసి కొట్టుకుంటున్నాను. దానికన్నా ఐ లవ్ యూ చెప్పేయడం బెటర్ కదా. తప్పదా? చెప్పవా? ఐ లవ్ యూ విజయ్. ఓకే, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అవతల లైన్ కట్ చేసింది మందిర. ఆమె ఫోన్లో వదిలిన ముద్దులకు తన చెవి చుట్టూ గులాబీలు పూసినట్లుగా ఫీల్ అయ్యాడు విజయ్. చిన్నగా నవ్వుకుంటూ సెల్ పక్కన పడేసి పడుకున్నాడు. 5 నిమిషాలు కూడా గడవలేదు. అంతలో బయట ఎవరో దబదబమని వీధి తలుపులు తడుతున్న చప్పుడు. ఆ వెనకే విజయ్ విజయ్ అంటూ పరిణిత అరుపులు వినవచ్చాయి. ఉలిక్కిపడి లేచాడు విజయ్. అవి అరుపుల్లా లేవు, ఆర్తనాదాల్లా ఉన్నాయి. ఏమైంది? ఇంతలోనే వాళ్ళకేమైంది? పురుషోత్తం మనుషులు వీళ్ల ఉనికిని కనిపెట్టి దాడి చేశారా? క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాల్లోకి వచ్చేశాడు విజయ్. అప్పటికే వెంకట సుబ్బమ్మ కంగారుగా డోర్ వైపు దూసుకెళ్తూ కనిపించింది. ఆమె తలుపు తీయగానే సుడిగాలిలా లోపలికి దూసుకొచ్చేసింది పరిణిత. ఏమిటి అమ్మా, ఏమైందే? ఎందుక కంగారు? వెంటనే అడిగింది సుబ్బమ్మ. అమ్మ అమ్మ అమ్మకి గుండె నొప్పి. ఆ పైన ఏం చెప్పాలో తెలియక ఏడ్చేసింది పరిణిత. అంతవరకే విన్నాడు విజయ్. విన్న మరుక్షణం పరిణిత పక్క నుంచి రాకెట్లా దూసుకెళ్లి ఎదురింట్లోకి పరుగు తీశాడు. అతను లోపలికి వెళ్లేసరికి బెడ్ మీద గుండె నొప్పితో ఛాతీ పట్టుకుని గెల్లగెల్లాడిపోతోంది శారదాదేవి. మానవ జీవితాన్ని నీటి బుడగతో పోల్చారు పెద్దలు. ఇలాంటి సందర్భాల్లోనే ఆ మాటలు అక్షర సత్యాలని అర్థమవుతాయి. సాయంత్రం వరకు హుషారుగానే తిరుగుతూనే ఉన్న శారదాదేవిని ఇప్పుడు ఈ పరిస్థితిలో చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. పోయిన భర్త మురళీధర్, కొడుకు మధుబాబుల గురించి బెంగ ఒక పక్క,
ఇటు పురుషోత్తం నుంచి తనకు కూతురికి రక్షణ సమస్య మరోపక్క. చింతతో నిరంతరం ఆలోచనలు ఆమె ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపించి గుండెపోటుకి దారితీసినట్లుగా ఉన్నాయి. వెంటనే వైద్య సహాయం అందాలి, లేదంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఇక వెనక ముందు ఆలోచించలేదు విజయ్. శారదాదేవిని 2 చేతుల మీద పసిబిడ్డనెత్తుకున్నట్టుగా ఎత్తుకుని వేగంగా బయటకు తీసుకొచ్చేశాడు. అది ఆటోలు దొరికే టైం కూడా కాదు. అటు ఇటు చూశాడు. అంత దూరంలో వీధిలో కనిపించింది ఆటో. ఆటో తాలూకు వ్యక్తి రంగడు. అంత క్రితమే ఇంటికి చేరుకున్నాడు అతను. రంగా, అరే రంగా, రారా, అర్జెంటుగా ఆటో తీసుకురా, త్వరగా అరిచాడు దగ్గరగా. సరిగ్గా అప్పుడే భోజనం దగ్గర కూర్చోబోతున్న రంగడు విజయశేఖర్ మాటంటే సుగ్రీవాజ్ఞ లాంటిది. ఆ పిలుపు వింటూనే భోజనం వదిలి లేచిపోయాడు రంగడు. ఉన్నవాడు ఉన్నట్టుగా ఆటో తాళాలందుకుని వీధిలోకి వచ్చేశాడు. అంత దూరంలో శారదాదేవిని చేతుల మీద ఎత్తుకుని నిలబడున్న విజయ్ని చూడగానే పరిస్థితి అర్థమైపోయింది. చిటికలో ఆటోను తెచ్చి విజయ్ ముందు నిలిపాడు. శారదాదేవిని వెనక సీట్లో కూర్చోబెట్టాడు విజయ్. అతను చెప్పక్కర్లేకుండానే ఆటో ఎక్కేసి తల్లిని పట్టుకుంది పరిణిత. తను డ్రైవర్ పక్కనే కూర్చుంటూ పోనీరా అన్నాడు. ఆటో కదిలింది. అమ్మా, ఇంటికి తాళం పెట్టి రాజుమావని తీసుకుని వెనకే వచ్చేయండి, మన ప్రసాద్ డాక్టర్ గారి ఆసుపత్రికి అంటూ వెళుతున్న ఆటోలోంచి తల్లి సుబ్బమ్మను చూస్తూ అరిచాడు విజయ్. పోనీరా రంగా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 3 నిమిషాల్లో మనం ఆసుపత్రి ముందు ఉండాలంటూ హెచ్చరించాడు రంగడిని. పన్ను మూసి తెరిచేలోగా అక్కడ ఉంటామన్నా పికర్మల్. ముందు డాక్టర్ గారికి ఫోన్ కొట్టు, కర్తవ్యాన్ని బోధించాడు రంగడు. ఆ సెల్ అందుకుని డాక్టర్ గారికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు విజయ్. సరిగ్గా బయలుదేరిన 5వ నిమిషంలో గాలితో పోటీ పడుతూ దూసుకొచ్చి ఆసుపత్రి పోర్టుకోలో ఆగింది ఆటో. అక్కడ స్ట్రెచ్చర్తో 2 వార్డు బాయ్లు, ఇంజక్షన్ సిరంజీతో ఒక నర్సు రెడీగా ఉన్నారు. ఆటో ఆగిన వెంటనే నర్సు శారదాదేవికి ఇంజక్షన్ ఇచ్చింది. ఆ వెంటనే ఆమెను స్ట్రెచ్చర్ మీదకు మార్చారు. వేగంగా లోనికి తీసుకుపోని ఆరంభించారు. ఉరుకులు పరుగులు హడావిడి. అప్పటికే స్పెషల్ వార్డు ముందు డాక్టర్ ప్రసాద్ రెడీగా ఉన్నాడు. స్ట్రెచ్చర్ను లోనకు తోసిపోతూ ఉండగా నర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు డాక్టర్ ప్రసాద్. ఆక్సిజన్ ఏర్పాటు చేయండి, నేను వచ్చేస్తున్నా క్విక్ అంటూ. డాక్టర్ ఆవిడ్ని ఎలాగైనా కాపాడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు రిక్వెస్ట్ చేశాడు విజయ్. చిన్నగా నవ్వాడు డాక్టర్ ప్రసాద్. ధైర్యంగా ఉండండి, మా ప్రయత్నం మేము చేస్తాం. కాపాడేవాడు పైవాడు మాత్రమే. స్టే హియర్ అంటూ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. పరిమితి వంక చూశాడు విజయ్. ఆమె కళ్ళు కన్నీటి కొలనులయ్యాయి. ముఖాన్ని గోడ కాంచుకొని నిలబడి చిన్నగా ఏడ్చేస్తోంది. ఇటు తిరిగి గోడకు జారపడుతూ ఆమె సమీపంలో నిలబడ్డాడు విజయ్. ఇటువంటి సందర్భాల్లో ఓదార్చేవాళ్లు పక్కనే ఉండాలి, నిజమే. కానీ కొన్ని పరిస్థితుల్లో ఓదార్పు దుఃఖాన్ని తగ్గించడానికి బదులు పెంచుతుంది. ముఖ్యంగా ఎదుటివారు సానుభూతిని అస్సలు భరించలేరు. కాబట్టి ఆమెను ఏ టైప్లో ఓదార్చాలో విజయ్కి అర్థం కావడం లేదు. అమ్మ త్వరగా వచ్చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకు ఏడుస్తావు? కూల్గా అడిగాడు. మీ అమ్మకి ఏం కాదు, షీ విల్ బి ఆల్ రైట్. అయినా మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. బ్రతికినంతకాలం ఈ బంధాలు అనుబంధాలు తప్పవు. అందుకని ఏడ్చి లాభం ఏంటి? ధైర్యం కావాలి. దుఃఖం ధైర్యాన్ని దిగజారుస్తుంది. నేను ధైర్యంగా ఉండమని చెప్పటం కన్నా ఎలా ఓదార్చాలో తెలియటం లేదు అన్నాడు బాధగా. చిన్నగా ముఖం తిప్పి అతని వంక చూసింది. ముత్యాల్లా చెంపల మీద జాలువారుతున్న కన్నీళ్లతో చటుక్కును ఇటు తిరిగి భుజాల మీద చేతులేసి అతని గుండెల్లో ముఖం దాచుకుని చిన్నగా ఏడ్చేసింది. నాకు అమ్మ తప్ప ఎవ్వరూ లేరు. ఉన్న బంధువులెవ్వరికీ మమ్మల్ని చేరదీయటానికి ధైర్యం చాలేదు. అమ్మ పోతే అనాథనైపోతాను అంది రుద్ధమైన కంఠంతో. తనకు తెలియకుండానే విజయ్ కళ్ళల్లో నీరు నిలిచింది. ఆమె తనని కౌగిలించుకుంది. తన బాధను షేర్ చేస్తోంది. ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇంతకన్నా నిర్ధారణ ఏం కావాలి? ఈ పరిస్థితిలో కూడా ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పకపోతే ఎలా? నువ్వు అనాథవి కాదు. ఆ ఫీలింగే మనసులోకి రానివ్వకు. మీ అమ్మ క్షేమంగా ఉంటుంది, ధైర్యంగా ఉండు ప్లీజ్ అంటూ ఆమె వెన్ను తట్టాడు. దాంతో ఆమె మరింతగా అతన్ని హత్తుకుపోతూ భుజం మీద తల ఉంచుకుని వెక్కి వెక్కి పడుతోంది. అలా కౌగిలింత ఒక అనిర్వచనీయమైన అనుభూతి. తామిద్దరూ చాలా దగ్గరైపోయారనే ఒక ఫీలింగ్ విజయ్ని క్షణకాలం కుదిపి వదిలింది. ఒకవేళ ఈ దృశ్యాన్ని గనక మందిర చూస్తే ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే భయం వేసింది విజయ్కి. అదే స్థితిలో 3 నిమిషాల పాటు అలాగే ఉండిపోయారిద్దరు. అంతలో వెంకట సుబ్బమ్మ, రాజు ఇద్దరు హడావిడిగా రావటం గమనించి అతడి నుంచి విడిపోతూ కళ్ళు తుడుచుకుంది పరిణిత. ఏమిటి అమ్మాయి అలా డేలా పడిపోయావు?
ఎంత కంగారైతే ఎలా, అమ్మకేం కాదు, బాధపడకు అంటూ వస్తూనే ముందు పరిణితను ఓదార్చింది సుబ్బమ్మ. అల్లుడు ఏమన్నారా? డాక్టర్ గారు ఏం చెప్పారు? రాజు అడిగాడు. తాగిన తడబాటు అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది, కానీ స్పీడ్గానే ఉన్నాడు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది మామ. డాక్టర్ గారు బయటకు వస్తే గానీ ఏ విషయం తెలియదు. అన్నట్టు మన రంగడి ఆటో బయట ఉంది పాపం. వాడింకా భోజనం కూడా చేసినట్టుగా లేదు. వాడిని ఇంటికెళ్ళి భోంచేసి త్వరగా రమ్మను అంటూ బయటకు పంపించాడు విజయ్. సుమారు అరగంట పైగా చాలా టెన్షన్గా గడిచింది సమయం. డోర్ తెరుచుకుని డాక్టర్ ప్రసాద్ బయటకు వచ్చాడు. ఆయన ఏం చెప్తాడోనని అంతా టెన్షన్గానే ఎదురు చూస్తున్నారు. డాక్టర్, మా అమ్మకెలా ఉంది? ఆతృత ఆపుకోలేక రుద్ధమైన కంఠంతో తనే ముందుగా అడిగేసింది పరిణిత. ఆవిడ మీ అమ్మగారా? చిరునవ్వుతో ప్రశ్నించాడు ఆ డాక్టర్. అవునండి, గండం గడిచింది, నో ప్రాబ్లం, షీ విల్ బి ఆల్ రైట్. బట్ మరో స్ట్రోక్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవిడ మానసిక ఒత్తిడి తప్పించుకుని ఉల్లాసంగా చూడండి. మిస్టర్ విజయ్ సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి ఆమె ప్రాణాలు కాపాడారు. మరో 5 నిమిషాలు లేట్ అయితే ఆమె దక్కేదే కాదు. ఈ విషయంలో నిన్ను ప్రత్యేకంగా అభినందించాలి. మెడికల్ చెకప్ కోసం ఆవిడను 2 రోజులు ఇక్కడే ఉంచక తప్పదు. నాతో రా, ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను, ఆ మందులు వెంటనే తీసుకోవాలంటూ తన రూమ్ వైపుగా వెళ్ళిపోయాడు ఆయన. ఆ మాటలు అమృత జల్లుల్లా వినిపించాయి అందరికీ. పరిణిత ముఖంలో తిరిగి కాంతి రేఖలు పుంజుకున్నాయి. విజయ్ డాక్టర్ వెనకే బయలుదేరుతుంటే అతను చెయ్యి పుచ్చుకుని ఆపింది పరిణిత. నేను ఇంటికి వెళ్ళాలి అంది. ఎందుకు? కంగారులో డబ్బు తీసుకురాలేదు. నో ప్రాబ్లం, నేను చూసుకుంటాలే. డాక్టర్ వెనకే వెళ్ళాడు విజయ్. వెంకట సుబ్బమ్మ ఉత్సాహంగా పరిణిత వంక చూసింది. చూసావా అమ్మాయి, అమ్మకేం కాదని నేను చెప్పానా లేదా? ఈ గండం గడిస్తే 100 కొబ్బరికాయలు కొడతానని నీ తరపున ఆ ఆంజనేయ స్వామికి మొక్కేశాను. అమ్మింటికి రాగానే ఆ మొక్కు నువ్వు తీర్చేయాలా అంది సుబ్బమ్మ. అలానే ఆంటీ అంటూ కళ్ళు తుడుచుకుంది ఉత్సాహంగా పరిణిత. 100 కాయలు స్వామికి ఇచ్చేద్దాం, కానీ అన్ని కొట్టాలంటే నా వల్ల కాదు. విజయ్ మీరు సాయం చేయాల్సిందే అంది. నేను చేస్తాననుకో, కానీ విజయ్ అది వాడిష్టం, నువ్వే అడుగు అందావిడ. ఇంతలో నర్సు బయటకు వచ్చింది. మీరు పేషెంట్ను చూడొచ్చు, కానీ ఎక్కువగా మాట్లాడించకూడదు, వెళ్ళండి అంది. ఆ మాట వింటేనే ఆతృతగా పరిమితను తీసుకుని లోపలికి వెళ్ళింది వెంకట సుబ్బమ్మ. బావా, బావగారు సరాసరి బెడ్రూంలోకి వచ్చేస్తూ అరుస్తున్న బామ్మరిది అచ్చయ్యను చూసి నొసలు విరిచాడు పురుషోత్తం. ఎక్కడికో బయలుదేరే హడావిడిలో ఉన్నాడు అతను. ఏంటి బామ్మరిది, ఎవరో ఎంటబడి తరుముతున్నట్టుగా అరుస్తావేంది? నీ నీడనే ఉండగాని ఏంది సంగతి అని అడిగాడు తన కళ్ళజోడు నందుకుంటూ. ముఖ్యమైన సంగతే బావా, నేను నీతో చెప్పాలా. మన భగవద్గీత విషయంలో నిపుణుడైన మానసిక శాస్త్రవేత్త సాయం తీసుకున్నామని చెప్పినానా లేదా అడిగాడు అచ్చయ్య. చెప్పావులేరా, ఏడి ఆయన వచ్చిండా? మరేందనుకున్నావు? అచ్చి ఐడియా ఇచ్చాక ఇక చేయకుండా ఉంటాడా? ఆయన్ని పిలిపించిన, బెజవాడి నుంచి పిలిపించిన గొప్ప పేరున్న డాక్టర్. ఆయన పేరు డాక్టర్ మాయం. ఓరి నీ బండబడా, మాయమయ్యే డాక్టర్ అట మనకెందుకురా బామ్మర్ది. బావా, ఆయన పేరు, అసలు పేరు మాయావతారం. సింపుల్ గా మాయం అని పెట్టుకున్నాడు. కింద హాల్లో కూర్చోబెట్టిన, వస్తే మాట్లాడదాం. అట్నా అయితే పద. ఇద్దరు కిందకి వచ్చేసరికి డాక్టర్ మాయం, ఆయన అసిస్టెంట్ రేటా ఇద్దరు సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. పురుషోత్తంను చూడగానే ఖాళీ కప్పు టీపాయ్ మీద ఉంచి లేచి నిలబడి మర్యాదగా నమస్కరించారు. మా బామ్మరిది మీ గురించి చెప్పినాడు, నాతో రండి అంటూ హాలు చివరి గది వైపుగా అడుగులేశాడు పురుషోత్తం. అంతా చివరి గదిలో అడుగుపెట్టారు. అక్కడ గది గోడలకు ఎన్లార్జ్ చేయబడిన భగవద్గీత 10 ఫోటోలు తగిలించబడి కింద వరుసగా తేదీ సంవత్సరం నోట్ చేయబడి ఉంది. మా అమ్మాయి భగవద్గీత చెప్పాడు పురుషోత్తం. అలాగా అన్నాడు ఫోటోలను పరిశీలిస్తూ డాక్టర్ మాయం. రండి కూర్చోండి. థ్యాంక్స్. అంతా సోఫాల్లో కూర్చున్నారు. డాక్టర్ మాయం వయసు 40 ఏళ్ళు ఉండొచ్చు. మనిషి తెల్లగా పొడవుగా హుందాగా ఉన్నాడు. ఆయన అసిస్టెంట్ రేటాకి 30 సంవత్సరాలు ఉండొచ్చు. డాక్టర్కి విశాలమైన నుదురు, బట్టతల. చూస్తేనే అర్థమైపోయింది ఆయన చాలా అనుభవజ్ఞుడని. చెప్పండి సార్, ఏం జరిగింది? కళ్ళజోడు సరిచేసుకుంటూ అడిగాడు ఆ డాక్టర్. అక్కడికే వస్తున్నా. ఇదిగో, ఇది ఇవాళ నిన్న గొడవ కాదు, 15 ఏళ్ల కిందటి మాట. మా ఒక్కగానొక్క కూతురు భగవద్గీత గారాభంగా పెంచుతోండాం. 5 ఏళ్ల మా పాపని ఓ 10 ఏళ్ల కుర్రాడు నా మీద కోపంతో ఎత్తుకుపోయిండు. ఆ రోజు వాళ్ళ జాడ తెలియలే. మేం చేయని ప్రయత్నం అంటూ లేదు, కానీ లాభం లేకపోయే. సరే, ఆ సంగతి వద్దులే గాని మా సమస్య ఏందో చెప్తా. ఆ కుర్రాడు ఏడాదికి ఒకటిగా 10 ఏళ్ల మా పాప ఫోటోలు పంపిండి. అవే ఆ ఫోటోలు. ఆ ఫోటోలు చూసుకునే మురిసిపోతూ ఉన్నాం.
బిడ్డను కళ్ళారా చూసుకోలేకపోయినాం. 10 ఏళ్ల తర్వాత నుంచి ఫోటోలు పంపలే. 5 ఏళ్లయింది. బిడ్డ పెద్దదైనాది గందా ఫోటోలు పంపితే గుర్తులు పట్టి పట్టుకుంటామని భయపడి పంపటం మానుకున్నాడు. మా బిడ్డ మాకు కావాలి కానీ వాళ్ళు దేశంలో ఎక్కడున్నారో తెలవదాయే. ఇప్పుడు బిడ్డకు వయసు 21. అయ్యా డాక్టరు, ఈ ఫోటోల ఆధారంగా ఇప్పుడు మా బిడ్డ ఎట్టాగుంటదో రూపురేఖలతో ఫోటో తయారు చేయటం సాధ్యపడుతుందా? వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలుసుకోగలరా? ఇవి 2 పనులు చేస్తే మీకు 50,000 ఇస్తా, ఏమంటారు అని అడిగాడు పురుషోత్తం. ఆయన మాటలు విని ఆ డాక్టరు ఆయన అసిస్టెంట్ ముఖముఖాలు చూసుకున్నారు. డాక్టర్ చిన్నగా దగ్గి తల తిప్పి చూశాడు. మీ అమ్మాయి ఫోటో 21 వయసులో ఎలా ఉంటుందో తయారు చేసి ఇవ్వటం సాధ్యమే సార్. 99% ఖచ్చితమైన రిజల్ట్ ఇవ్వగలం. అయితే అడ్రస్ విషయం చెప్పలేం. మా ప్రయత్నం మేము చేస్తాం. ఒరిజినల్ ఫోటోలు వాటితో వచ్చిన కవర్లు ఇవ్వండి. 10 రోజులు టైం కావాలి చెప్పాడు. ఈ మాత్రానికి అంత టైం ఎందుకు డాక్టరు? కావాలి సార్, కంప్యూటర్ల సాయం తీసుకోవాలి, విశ్లేషించాలి. సరే సరే, మీ తంటాలేవో మీరే పడండి. 10 రోజుల్లో రెడీ చేసి తీసుకురండి. ఈ లోపల మాకు కూడా పనులున్నాయి. రొటీన్ చెకప్ కోసం మా ఆవిడని మద్రాస్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి తీసుకుపోవాలా. ఎలాగూ వారం పడుతుంది రావటానికి. రాగానే మీకు ఫోన్ చేస్తా. అలాగే సార్. కానీ ఈ సెప్టెంబర్ 17 ఏంటి సార్? అదేనయ్యా మా అమ్మాయి నా కుర్రాడు ఎత్తుకుపోయిన డేటు అది. అంతకుమించి మరేంలే. మీకు ఇంకే డౌట్లు లేవు కదా? అరే బామ్మర్ది, ఆ ఫోటోలు 20,000 క్యాష్ అడ్వాన్స్గా ఇచ్చి వీళ్ళని పంపించేయరా. నేను వెళ్ళనా మరి? ఓకే సార్, నమస్తే. నమస్తే. పురుషోత్తం పని మీద కారులో బయటికి వెళ్ళిపోయాడు. అచ్చయ్య డాక్టర్ మాయంకి ఫోటోలు డబ్బులు ఇచ్చి పంపించేశాడు. 4వ రోజున శారదాదేవిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ రోజు సాయంకాలం ఆమెను ఇంటికి తీసుకొచ్చేశారు. ఆమె ఆరోగ్యం కోలుకుంది. అయితే మరోసారి స్ట్రోక్ రాకుండా జాగ్రత్తగా ఉండమని డాక్టర్ ప్రసాద్ హెచ్చరించాడు. అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఆయన సూచించాడు. విజయ్, నాకన్నా చిన్నవాడు అయిపోయావు. లేకపోతే చేతులెత్తి నమస్కరించేదాన్ని. నాకు పునర్జన్మనిచ్చి నా కూతురు అనాథ కాకుండా రక్షించావు. నీ రుణం తీర్చుకోలేనిది అంది విజయ్తో శారదాదేవి. ఇబ్బందిగా చూశాడు విజయ్. ఏంటంటే మీరు కూడాను, ఇందులో నేను చేసిందేముంది? మీరు క్షేమంగా ఇంటికొచ్చారు, అదే సంతోషం అన్నాడు. నాకు సంతోషం కాదు, రేపు మీరంతా మా ఇంట్లోనే భోంచేయాలి, అప్పుడే నాకు సంతోషం. అదేం వద్దా అంటే అమ్మ ఒప్పుకోదు. అలా అని తప్పించుకోవద్దు. అమ్మ ఓకే, నీ అభిప్రాయం అడగమంది అంటూ చనువుగా వచ్చి విజయ్ పక్కనే కూర్చుంది పరిణిత. ఆ ఇద్దరిని అలా పక్కపక్కన చూస్తుంటే శారదాదేవి మనసులో ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఇద్దరికి పెళ్లి చేసి విజయ్ అల్లుని చేసుకుంటే ఎంత బాగుంటుంది. జంట కూడా చూడముచ్చటగా ఉంది. కానీ అది సాధ్యపడుతుందా? దేనికైనా అదృష్టం ఉండాలి. తన కూతురు అదృష్టవంతురాలైతే వాళ్ళ పెళ్లి తప్పక జరుగుతుంది అనుకుంది మనసులోని. ఓకే, మీరంతా డిక్లేర్ చేశాక నేను కాదంటే బాగుండదు కదా. రేపు మీ ఇంట్లోనే భోజనాలు. ఎంతకీ వంట ఎవరు చేస్తారు అడిగాడు. ఇంకెవరు, నేనే అంది పరిణిత. నీకు వంట వరకు వచ్చా? రాదనుకుంటున్నావా? రేపు చూస్తావుగా. కడుపు నొప్పి రాకుండా ఉంటే చాలు. నిన్ను చూడు మమ్మీ, నాకు వంటే చేత కాదన్నట్టుగా ఉడికిస్తున్నాడు. అది చాలా బాగా వంట చేస్తుంది బాబు. ఓకే ఆంటీ, మీరు చెప్పారు కాబట్టి ధైర్యంగా భోంచేస్తాలే. హలో, రేపు ఉదయం చిన్న కార్యక్రమం కూడా ఉంది. మీ సాయం కావాలి అడిగింది పరిణిత. ఏంటా సాయం? రేపు ఉదయం గుడికి వెళ్తున్నాం. వెళ్ళరండి, మంచిదేగా. 100 కొబ్బరికాయలు కొట్టాలి. నా వల్ల కాదు. వల్ల కాదంటే ఎలా? మొక్కుకున్నావుగా. మొక్కింది ఆంటీ, ఖర్చు నాది, సాయం మీది. సో మా అమ్మ ఇచ్చిన ఐడియా ఇది. మొత్తం కాయలు మా అమ్మ చేత కొట్టించు, మొక్కు చక్కగా తీరుతుంది. ఇది దేవుడి మొక్కు, పైగా నీకు ఇష్టమైన ఆంజనేయ స్వామి. ఇందులో కాదని చెప్పడం బాగుండదు. ఉదయం గుడికి వస్తున్నావు. చెప్పు మమ్మీ. ఏం బాబు, అందరం వెళ్దామయ్యా. మొక్కు తీర్చుకున్నట్లు ఉంటుంది. అలాగే మీ హోటల్లో టిఫిన్ టేస్ట్ చూడొచ్చు. ఓకే ఆంటీ, మీరు చెప్పారు కాబట్టి సరే అంటున్నాను. మీరు మాత్రం టైంకి మందులు వాడాలి. టెన్షన్స్ ఏమీ మనసులో పెట్టుకోకూడదు. వస్తాను అంటూ లేచి బయటకు వచ్చేశాడు విజయ్. అతని వెనకే తను వాకిట్లోకి వచ్చింది పరిణిత. విజయ్ పిలిచింది. ఏమిటి? ఆగి తిరిగి చూస్తూ అడిగాడు. ఉదయం తలస్నానం చేసినట్లుగా ఉంది. కడిగిన ముత్యంలా ఈ పూట మరీ అందంగా ఉందామె. ముఖ్యంగా ఆమె ముఖంలో, ఆ కళ్ళలో కనిపించే ప్రశాంతత, పెదవుల మీద చిరునవ్వు అతన్ని ముగ్ధుల్ని చేశాయి. ఆమె అతని పక్కగా వచ్చి ఆగింది. నువ్వు అలా చూస్తే నాకేమీ అర్థం కాదు. విషయం ఏంటో చెప్పు అడిగాడు. చెప్తే కోప్పడతావేమోనని భయంగా ఉంది. అయితే చెప్పకు.
విజయ్ ప్లీజ్ చెప్తావా వెళ్ళిపోనా? వెళ్ళిపోతే నన్ను షాపింగ్కి ఎవరు తీసుకెళ్తారు? సో షాపింగ్ చెయ్యాలి. అవునన్నట్టుగా తలూపింది. ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. ఒక్క గంట అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం ప్లీజ్ అని అడిగింది. ఓకే, నువ్వేం కొంటావని నేను అడగను, కానీ నాకేం కొనిస్తావో చెప్పు. నువ్వు అడిగింది కొనిస్తాలే, సరేనా? సరే, సరిగ్గా 5 గంటలకు బైక్ మీద తీసుకెళ్తాను, రెడీగా ఉండు. అవును, బైక్ బాగుండదేమో, ఆటోలో వెళ్దాం. లేదు లేదు, నాకు మీ బైకే బాగుంటుంది, బైక్ మీదే వస్తాను. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు బైక్ మీద ఇద్దరు బయలుదేరారు. అతని వెనక ఆమె చాలా దగ్గరగా కూర్చుంది. అలా కూర్చోవడానికి ఆమె సంకోచించడం లేదు. ఆమె షాపింగ్ ముగించేసరికి 7 అయింది టైం. నీకేం కావాలో అడగలేదు అంది. నాకు ఏరోప్లేన్ కావాలి, కొనిస్తావా? షూర్. బ్యాటరీతో వెళ్ళేదా, కీ ఇస్తే వెళ్ళేదా? ఒరిజినల్ ఏరోప్లేన్ కావాలి. అంత వద్దుగాని ఇది ఉంచు అంటూ చటుక్కున అతని చేతిని అందుకుని గోల్డ్ బ్రాస్లెట్ చేతికి వేసేసింది. నిజంగానే షాక్ అయ్యాడు విజయ్. ఏయ్ పరిణి, ఏంటిది? నాకు ఇలాంటివి నచ్చవంటూ తీసేయబోయాడు. నో, నువ్వు తీసేస్తే నేను చచ్చినంత ఒట్టు అంది. ఓ షిట్, అసలేమనుకుంటున్నావు నువ్వు? ఏదో తమాషాకి ఏం కొంటావని అడిగాను, అందుకు 10,000 పోసి ఈ బ్రాస్లెట్ తీస్తావా? ఎందుకిది? నా తృప్తి కోసం. మేము వచ్చాక నీ సాయం పొందడమే గాని ఏమీ ఇవ్వలేకపోయాం. అభిమానంతో ఇచ్చే వాటిని కాదనకూడదు. అభిమానమా, ప్రేమ? రెండూ అనుకో, తప్పులేదు. మొదటిది అయితే ఓకే, రెండోది నాట్ ఓకే. నాకు ఓకే, అయినా ఇప్పుడు ఈ వాదన అవసరమా? నా గుర్తుగా ఈ బ్రాస్లెట్ నీ చేతికి ఎప్పుడూ ఉండాలి. అంతే పద, ఆకలిగా ఉంది, లైట్గా టిఫిన్ తీసుకుని వెళ్ళిపోదాం అంటూ గొడుసుగా దబాయించి హోటల్ వైపుగా దారి తీసింది పరిణిత. ఆమె వేసిన గోల్డ్ బ్రాస్లెట్తో తన చేతికి అందమొచ్చినట్లుగా అయింది. ఆమె మనసు అర్థమైపోయింది. తన మనసు ఏమిటో కూడా తనకు తెలుసు. అయినా కూడా తనకు లక్ష్యం ఉంది. తన చెల్లి గీత పెళ్లి జరిగే వరకు ప్రేమకు దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అందుకే అటు మందిరకు గాని ఇటు పరిణతకు గాని తాను దగ్గర కాలేకపోతున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? టిఫిన్ చేస్తూ ఉండగా ఆమె పరధ్యానం గమనించి క్వశ్చన్ చేశాడు. ఏం లేదు అంది పొడిగా. నువ్వు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్ చేస్తే బెటర్ అనుకుంటాను. ఖాళీగా ఉంటే పిచ్చి ఆలోచనలే వస్తాయి. నాకు పిచ్చి ఆలోచనలే ఆనందాన్ని ఇస్తాయి. జాబ్ కోసం బయటికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. మేము ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదు. ఓకే, దూరంగా వెళ్లకుండా మన ఏరియాలోనే ఏదో ఒక జాబ్ ఏర్పాటు చేయనా? వద్దు విజయ్, ప్రస్తుతం నాకు జాబ్ చేసే ఆలోచన లేదు. ఎందుకు పిరికిదానివైపోతున్నావు? జరిగిన దానికి బాధపడటం కన్నా భవిష్యత్తు కోసం ధైర్యంగా పోరాడడం అలవాటు చేసుకోవాలి. అవును విజయ్, పోరాడాలి అనుకుంటున్నాను. ఆ పురుషోత్తం హంతకుడని నిరూపించే సాక్ష్యాలు, ఫోటోలు నా దగ్గరున్నాయి. వాటిని బయటపెట్టి వాడిని బజారుకి ఇచ్చాలనుకుంటున్నాను. మా పచ్చని సంసారం కూలదోశాడు. మమ్మీని జంటపాసిన పక్షిని చేశాడు. మమ్మల్ని ప్రాణంగా చూసుకునే డాడీని, మేమంతా బబ్లు అని ముద్దుగా పిలుచుకునే అన్నయ్య మధుని దారుణంగా మా కళ్ళ ముందే హత్య చేసిన ఆ నరరూప రాక్షసుణ్ణి నా చేతులతోనే ముక్కలుగా నరకాలనుంది. ఏదో ఒకరోజు నేనే వాణ్ణి చంపేస్తాను అంది ఆవేశంగా పరిణిత. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆవేశంతో ఛాతీ ఎగసిపడుతోంది. విజయశేఖర్ శాంతంగా ఆమె వంక చూశాడు. ఓకే, నువ్వు చంపేశావనే కాసేపు అనుకున్నావు, తర్వాత ఏంటన్నట్టుగా కళ్ళెగరేస్తూ అడిగాడు. తర్వాత ఏముంది? వాడు చస్తాడు అంతే అంది అమాయకంగా. చిన్నగా నవ్వాడు విజయ్. అదే తప్పు. వాడిని చంపటమే లక్ష్యమైతే నేను చీమకుర్తి వెళ్ళి అక్కడే వాడిని ముక్కలుగా నరికి వచ్చేసి ఉండేవాణ్ణి. చంపితే ఒక్కసారే చస్తాడు. వాడు అలా చావడం నాకిష్టం లేదు. మానసిక వేదనతో నరకం అనుభవించాలి. ఆ రోజు కూడా ఎంతో దూరం లేదు. నువ్వు తొందరపడి ఆ ఫోటోలు బయట పెట్టే ప్రయత్నం మాత్రం చేయకు. దానివల్ల వాడికన్నా మీకే ఎక్కువ ప్రమాదం. అర్థమైందా? నచ్చ చెప్తున్నట్లుగా చెప్పాడు. అందామె బుద్ధిమంతురాల్లా. నాకు విషయం అర్థం కాలేదు అంది టిఫిన్ ముగించి లేస్తూ. ఏమిటా విషయం అడిగాడు. మీ కుటుంబానికి ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉన్న ఆ పురుషోత్తంకి పగలు ఎలా వచ్చాయి? మీకు వాడి మూలంగా జరిగిన అన్యాయం ఏమిటి? ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పకుండా వదిలేశావు. ఇప్పుడు వదిలేస్తున్నాను, ఎందుకంటే అది ఒక పీడకల. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పటం సాధ్యపడదు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అంటూ తను లేచాడు. బిల్లు పే చేసి బైక్ మీద ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అతని పక్కన కూర్చుంటే ఆమెకు ఎంతో ఉత్సాహంగానూ ఆనందంగానూ ఉంటుంది. అయినా చాలా తక్కువగా మాట్లాడుతుంది.
మాట్లాడిన ఆ కొద్ది మాటలు విజయ్కి ఎంతో ఇంపుగా ఉంటాయి. మర్నాడు ఉదయం ఒక సంఘటన జరిగింది. మామూలుగానే అనుకున్న ప్రకారం మొక్కు తీర్చుకోవడానికి పరిణిత తన తల్లి శారదాదేవిని తీసుకుని ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరింది. వెంట వెంకట సుబ్బమ్మ వచ్చింది. వాళ్ళంతా వచ్చేసరికి గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాడు విజయ్. ఆ రోజు మంగళవారం కావడంతో గుడి దగ్గర బిజీగానే ఉంది. ఉదయమే వచ్చేసిన రాజు చెప్పుల స్టాండ్ దగ్గర బిజీగా ఉన్నాడు. ముందుగా అంతా గుళ్ళోకి వెళ్ళి శారదాదేవి పేరున అర్చన చేయించి పూజ జరిపించారు. తర్వాత బయటకు వచ్చి స్వామి విగ్రహం ముందు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకునే కార్యక్రమం కోసం నిలబడ్డారు. విజయ్ ఆర్డర్ చేయడంతో ఒక మూట కొబ్బరికాయలు తీసుకురాబట్టాయి. అరే అబ్బాయి, ఎన్ని రకాయలు అడిగింది సుబ్బమ్మ. 100 కాయలు చెప్పాడు విజయ్. 16 కాయలు తగ్గుతున్నాయిరా. సరిగ్గా 100 కాయలు లెక్కబెట్టి తెచ్చానంటున్నాడుగా. అది కాదురా, 116 కాయలు కొట్టాలి, 100 కాదు. అమ్మా, 100 చాలు, మాట మార్చకు. స్వామికి కోపం వస్తుంది. నీ ముఖం నీకు తెలియదు గాని ఇదిగో అప్పారావు, ఇంకో 16 కాయలు పంపించు. అట్టనే అమ్మ. తలపట్టు కూర్చున్నాడు విజయ్. డబ్బులు నేనేగా ఇస్తున్నాను, నువ్వెందుకు ఫీల్ అవుతావు? 116 అయితేనే బాగుంటుంది అంది పరిణిత. ఈ కాయలన్నీ నువ్వే కొట్టు, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇదిగో అమ్మ, సలహా నీది కాబట్టి ఈ కార్యక్రమం మీరే నిర్వహించండి, నేను వెళతాను అన్నాడు. ఒరే సాయం చేస్తానని మాటిచ్చాను రా, నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా? మా నాయన గదు ఆగరా, కావాలంటే ఆ 16 కాయలు నేనే కొట్టేస్తాలే అంటూ బ్రతిమలాడింది వెంకట సుబ్బమ్మ. ఇంతలో 16 కాయలు కూడా వచ్చి చేరాయి. శారదాదేవి 60 అడుగుల ఎత్తున ఉన్న స్వామి విగ్రహం ముందు ప్రణమిల్లి నమస్కరించి కర్పూరం వెలిగించి తొలి కొబ్బరికాయ కొట్టింది. ఇక తర్వాత ఒక పక్క పరిణిత, మరో పక్క వెంకట సుబ్బమ్మ, ఇటు విజయ్ ముగ్గురు మార్చి కొబ్బరికాయలను బండకేసి పగలగొట్టడం ప్రారంభించారు. 20 కాయలు కొట్టగానే పరిణిత ఇక తన వల్ల కాదని యువతలకు వచ్చేసింది. 30 కాయలు కొట్టగానే చేతులు నెప్పెట్టేసి వెంకట సుబ్బమ్మ కూడా రేసులోంచి తప్పుకుంది. విజయ్ మాత్రం ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయగలిగాడు. ఇంచుమించుగా 115 కాయలు ముక్కలు చెక్కలయ్యాయి. ఇక ఆఖరిదైన 116వ కాయ విజయ్ చేతిలోకి వచ్చింది. ఆ కాయను కూడా పగలగొట్టేందుకు చేయి పైకెత్తి లేపబోతూ చివరి క్షణంలో ఆగిపోయాడు. సమీపంలో చిన్నపాటి కలకలం. ఆ వెనుకే కెవ్వుమంటూ పరిణిత అరుపు. ఉలిక్కిపడి అటు చూశాడు. ఎవ్వరూ ఊహించని సంఘటన అది. సిఐ ప్రవీణ్తో పాటు కొందరు పోలీసులు ఒక నేరస్తుడిని తరుముకుంటూ వస్తున్నారు. చాలా దూరం నుంచి ఆ చేజింగ్ సాగుతోంది. వాడికి తప్పించుకునే ఛాన్స్ దొరకలేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఆలయ ప్రాంగణంలోకి వచ్చేశాడు. అప్పటికి పోలీసులు కూడా అతన్ని సమీపించారు. చివరి ప్రయత్నంగా వాడు సమీపంలోని ఒక యువతిని లాగి చటుక్కున డాగర్ను ఆమె పేక మీద ఉంచాడు. అనుకోని ప్రమాదానికి అదిరిపడి ఆమె కెవ్వున అరిచింది. ఆ యువతి ఎవరో కాదు, పరిణిత. ఆ దృశ్యం చూడగానే ఎక్కడి వాళ్ళక్కడ బొమ్మల్లా నిలబడిపోయారు. సిఐ ప్రవీణ్ చెయ్యెత్తి తన స్టాఫ్ని ఆగమని సైగ చేశాడు. పరిణితకు దగ్గరలో ఉన్న శారదాదేవి ఆగంతుడి చేతిలో చిక్కిన తన కూతుర్ని చూసి బిడ్డ, నా బిడ్డ అని అరిచింది. ఒరే, ఎవర్రా నువ్వు, వదలరా, పిల్లను వదలరా అంటూ వెంకట సుబ్బమ్మ దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించింది. రాకు, దగ్గరకొస్తే దీని పేక్కోసి చంపేస్తాను, ఎవరు కదలటానికి వీల్లేదు అంటూ పరిణితను మరింత గట్టిగా పట్టుకుని కరుగ్గా హెచ్చరించాడు ఆగంతకుడు. ఎత్తుగా బలంగా దృఢంగా ఉన్న ఆ వ్యక్తి చూడటానికి చాలా రఫ్గా ఉన్నాడు. వాడు అన్యాయంగా ఆమెను చంపేస్తాడన్న భయంతో ఇక ముందుకెళ్లే సాహసం చెయ్యలేకపోయింది సుబ్బమ్మ. సంయమనం పాటిస్తూ కూల్గా పిలిచాడు సిఐ ప్రవీణ్. నువ్విలా పబ్లిక్ను భయపెట్టడం పద్ధతి కాదు, ఆ అమ్మాయిని విడిచిపెట్టు అరిచాడు. విడిచిపెట్టను, అవసరమైతే ఈ పిల్లనే కాదు ఎవరినైనా చంపేస్తాను. ఈ పిల్ల బ్రతకాలంటే నేను చెప్పినట్టు వినాలి. నన్ను పట్టుకునే ప్రయత్నం చెయ్యొద్దు. నేను తప్పించుకోవాలి, నాకు జీప్ కావాలి. తన డిమాండ్ను బయట పెట్టాడు వాడు. ఓకే, ఆ ఏర్పాటు చేస్తాను, ఆ పిల్లను వదలాలా అంటూ పెద్దగా నవ్వాడు వాడు. సిఐ సాబ్, నన్ను చూస్తే పిచ్చాళ్లా కనపడుతున్నానా? నన్ను కాపాడే రక్షణ కవచం ఈ పిల్ల, ఎలా వదలమంటావు? నేను సిటీ దాటే వరకు నాతోనే ఉంటుంది. మీరు నా వెంట పడితే దీన్ని చంపేస్తాను. జీపు, అర్జెంటుగా జీప్ ఏర్పాటు చేయండి అరుస్తున్నాడు వాడు. అంతవరకు గమనిస్తూనే ఉన్నాడు విజయ్. ఆఖరి కొబ్బరికాయ అతని చేతిలోనే ఉంది. ఆగంతకుడు పోలీసుల వైపు తిరిగి ఉన్నాడు. వాడి తల స్పష్టంగా కనిపిస్తోంది. తాను ఉన్న చోటుకు సరిగ్గా 15 అడుగుల దూరంలోనే ఉన్నాడు వాడు. ఇక ఆలోచించలేదు విజయ్. వాడి చేతిలో భయంతో గింజుకుంటున్న పరిణితను చూస్తూ సైలెంట్గా ఉండలేకపోయాడు. అతని కుడి చెయ్యి విసురుగా గాల్లోకి లేచింది. బలమంతా కుడి చేతిలో కేంద్రీకరించి గురి చూసి కొట్టాడు.
అతని గురికి తిరుగులేదు. క్రికెట్ బాల్లా దూసుకెళ్ళింది ఆ కొబ్బరికాయ. సూటిగా ఆగంతకుడి తలను తాకింది. దారుణంగా తాకింది. ఎంత దారుణంగా అంటే వాడి తలను తాకిన కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా పగిలి చెల్లున గాల్లోకి ఎగిసింది. ఏం జరిగింది వాడికి అర్థం కాలేదు. ముందుకు తూలాడు. పట్టు సడలగానే చెంగున యువతలకు దూకింది పరిణిత. ముందుకు తూలినవాడు నిలదొక్కునే ప్రయత్నం చేస్తూ అది సాధ్యం కాక మొదలు నరికిన చెట్టులా విరుచుకు పడిపోయాడు. అంతే, స్పృహ కోల్పోయాడు. లేడి పిల్లలా పరిగెత్తి విజయ్ వెనక్కు చేరుకుంది పరిణిత. వాడు పడిపోయాడు. ఇంకెందుకు భయం, కమాన్ అంటూ ముందుకొచ్చాడు విజయ్. ఆఖరి కొబ్బరికాయ వీడి తల మీద పగలాలని రాసి పెట్టింది. అందుకే సమయానికి ఇక్కడికి వచ్చాడు. రండి సిఐ గారు, ఏంటి హడావుడి అని అడిగాడు. థ్యాంక్ యూ విజయ్, అడగకుండానే మా డిపార్ట్మెంట్కి నువ్వు చాలా సాయం చేస్తున్నావు. ఆ అమ్మాయిని కాపాడటంతో పాటు నేరస్తుడిని కూడా పట్టించావు. కంగ్రాట్స్ అంటూ అభినందించాడు ప్రవీణ్. చచ్చిపోయాడా? విజయ్ వెనక నుంచి కంగారుగా అడిగింది పరిణిత. వాడు నేరస్తుడు, అంత తేలిగ్గా చావడు అన్నాడు నవ్వుతూ విజయ్. పోలీసులు నరసింగం చేతులకు బేడీలు, కాళ్లకు సంఖ్యలు వేసి దూరంగా ఉన్న తమ జీప్ వైపు మోసుకుపోయారు. సార్, తల నుంచి నెత్తురొస్తోంది, వాడిని ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళండి హెచ్చరించాడు విజయ్. డోంట్ వర్రీ, మా వాళ్ళు చూసుకుంటారు. వాడి పేరు నరసింగం. 2 హత్యలు చేసి తప్పించి తిరుగుతున్నాడు. వాడు ఒక ఇంట్లో ఉన్నాడని ఖచ్చితంగా సమాచారం అందడంతో రైడ్ చేశాం. రాస్కెల్ చివరి క్షణంలో తప్పించుకుని ఇబ్బంది పెట్టాడు. ఓకే, అవును, ఎవరి అమ్మాయి? పరిణితను పరికించి చూస్తూ అడిగాడు. మా ఎదురింట్లోనే ఉంటుంది సార్, పేరు పరిణిత చెప్పాడు విజయ్. అలాగా, ఓకే. మందిరకు పరీక్షలు అయిపోవచ్చాయి. 4-5 రోజుల్లో వచ్చేస్తుంది. మీ గీత పరీక్షలు ఇంకా 2 మాసాలు టైం ఉన్నట్టుంది కదా? అవునండి. ఓకే, సారీ ఫర్ ది ట్రబుల్, వస్తాను, ఓసారి ఇంటికి రా విజయ్ అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు సిఐ. ప్రవీణ్. పోలీసు వాహనాలు ఆ ప్రాంతం నుంచి అదృశ్యమైపోయాయి. కానీ పరిణితకు ఒక విషయం అర్థం కాలేదు. విజయ్ వైపు చూస్తూ మందిర ఎవరు అడిగింది పరిణిత. సిఐ గారి చెల్లెలు, చెన్నైలో మా చెల్లెలు చదివే కాలేజీలోనే చదువుతోంది చెప్పాడు. ఆ అమ్మాయి గురించి మరీ మరీ చెప్తున్నాడేంటి ఈయన? ఏం లేదు, నీలాగే ఆ అమ్మాయి కూడా నాతో చనువుగా ఉంటుంది. వాళ్ళది కూడా మాకు బాగా తెలిసిన ఫ్యామిలీ కావచ్చు. మందిర గురించి ఆయన చెప్పటం ఇన్ఫర్మేషన్లా లేదు, వార్నింగ్లా ఉంది. పరిణిత, ప్లీజ్, గండం గడిచినందుకు సంతోషించాలి, నన్ను అభినందించాలి. ఇలా ఎంక్వైరీలు చేయడం అస్సలు బాగాలేదు. ఆంటీ, అమ్మా పదండి, మన హోటల్లో ఇవాళ మనమే స్పెషల్ గెస్ట్లం, రండి అంటూ హోటల్ దిశగా దారి తీశాడు. మందిర పేరు విన్నప్పటి నుంచి పరిణిత మనసులో ఏదో చిన్న అలజడి. ఆ అమ్మాయి గురించి వివరంగా తెలుసుకోవాలని తనకున్నా చెప్పే మూడ్లో విజయ్ లేడు కాబట్టి తనకి తనే సమాధానపరుచుకుంటూ వాళ్లతో పాటుగా హోటల్ జై చిరంజీవిలో అడుగుపెట్టింది. పరీక్షలు ముగిశాయి. మందిర పరీక్షలు బాగా రాసింది. పరీక్షలు అనగానే సహజంగానే టెన్షన్ ఉంటుంది. అవి కాస్త అయిపోగానే కొండంత రిలీఫ్. అది పరీక్షలు బాగా రాస్తే ఆ ఆనందమే వేరు. ఆ సంతోషంలో సరదాగా తిరగాలని, 4 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. కానీ మందిర మాత్రం ఎప్పుడు పరీక్షలు అయిపోతాయా, ఎప్పుడు ఊరికి వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే ఉంది. అందుకు కారణం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె చెన్నైలో ఉంది గాని ఆమె మనసు విజయశేఖర్నే చుట్టి వస్తూ ఉంటుంది. అతన్ని చూడాలనే ఆరాటం తొందర పెడుతోంది. అందుకే పరీక్ష ఆఖరి రోజునే పెట్టే బేడా సర్దేసి రైలు ఎక్కేయాలనుకుంది. కానీ గీత వదలలేదు. పరీక్షలవగానే పారిపోతానంటావేంటి? 4 రోజులు ఉండాల్సిందే అంది. నేను పారిపోవడం లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది మందిర. ఇల్లెక్కడికి పారిపోదు, నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుంది. 4 రోజులు ఆగి వెళ్ళు. ఒక్క క్షణం కూడా ఆగను. ఇన్ని రోజులు నా పరీక్షల వంకతో తప్పించుకున్నాడు నీ అన్న. ఇప్పుడేం సాకు చెప్తాడో చూస్తాను. ఓహో, అర్థమైంది. అయితే ఈ కంగారంతా మా అన్నయ్య కోసం అన్నమాట. అవును, వెంటనే పెళ్లి చేసుకుంటాడో లేదో తేల్చేస్తాను. నువ్వు తేల్చాలన్నా మీ సమస్య తేలదు. ఎందుకంటే రిమోట్ నా చేతిలో ఉంది. అంటే అర్థం కాలేదా? నా పెళ్లి జరిగే వరకు అన్నయ్య పెళ్లి చేసుకోడు. నా పెళ్లి జరగాలంటే నా పరీక్షలు అవ్వాలి. నా కోసం ఓ కుర్రాన్ని వెతకాలి. అప్పుడు నేను ఓకే చెయ్యాలి. ఆ తర్వాత అర్థమైంది. కానీ నీ ఉద్దేశం ఏంటి అసలు? నేను చెప్పినట్టు నువ్వు వింటే నేను త్వరగా పెళ్లి చేసుకుని నీకు లైన్ క్లియర్ చేస్తాను. లేదనుకో ఏదో వంక పెట్టి 3 ఏళ్లు వాయిదా వేసేసుకుంటాను. నీ లవ్ ట్రాక్ పెళ్లి ట్రాక్ వరకు వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతుంది. సో బ్లాక్మెయిలింగ్ ఏం చేస్తాం? ఎంతైనా ఆడపడుచు కదా. ఇప్పటి నుంచి 6 ఏళ్ళు ఆరంభించావు, తప్పుతుందా తల్లి? అయినా
2 మాసాల్లో నీ పరీక్షలు కూడా అయిపోతాయి. ఎలాగూ నువ్వు కూడా ఇంటికి వచ్చేస్తావు. నన్నిలా సాధించటం న్యాయం కాదు. ఉంటున్నావా లేదా? ఉండక చస్తానా? ఏం చేద్దాం చెప్పు? ఆదివారం నైట్ ట్రైన్కి నీ టికెట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసుకో. ఈ 3 రోజులు నాతో ఉంటున్నావు. ఓకే, ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేస్తాను. నువ్వు త్వరగా రెడీగా పిక్చర్కి పోదాం. అలా మందిర తన ప్రయాణాన్ని ఆదివారం నైట్కి వాయిదా వేసుకుంది. ట్రావెలింగ్ ఏజెంట్ నుండి కన్ఫర్మ్గా టికెట్ రిజర్వేషన్ కూడా దొరికింది. శుక్రవారం శనివారం 2 రోజులు సిటీ అంతా తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేశారిద్దరు. శనివారం రాత్రి విజయశేఖర్ చెల్లెలు గీతకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో మందిర పక్కనే ఉంది. అన్నయ్య, అమ్మ, మామయ్య అంతా బాగున్నారా? ఉత్సాహంగా అడిగింది. అంతా బాగున్నాం, కానీ నీ పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. బాగా ప్రిపేర్ అవుతున్నావా లేదా? విజయ్ అడుగుతున్నాడు. నేను బాగానే ప్రిపేర్ అవుతున్నాను. మందిర పరీక్షలు బాగా రాసింది, ఇంటికి వచ్చేస్తోంది. గీత ఆ మాట చెప్పగానే ఫోన్ తను లాక్కుని చెవి దగ్గర ఉంచుకుంది మందిర. ఆ సంగతి విజయ్కి తెలియదు. మందిర సంగతి మనకెందుకు చెల్లాయి, నువ్వు పరీక్షలు బాగా రాయాలి, అదే కదా నాకు సంతోషం అన్నాడు. ఆ మాటతో మందిర ఉడుక్కుంది. నా సంగతి నీకు అక్కర్లేదా? నా గురించి పట్టించుకోవా? అసలేమనుకుంటున్నావు నువ్వు అంటూ దబాయించింది. నేనేమీ అనుకోవడం లేదు, కానీ నువ్వు గీత పక్కనే ఉన్నావని నాకు తెలుసు. అవును, సిఐ సార్ నీకోసం సంబంధాలు చూస్తున్నారని విన్నాను. ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావేంటి? నువ్వుండగా నాకు వేరే సంబంధాలు చూస్తారా? ఎవరా మాట అంది? రేపు రాత్రికి బయలుదేరి వచ్చేస్తున్నాను. నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నావు. నేను స్టేషన్కి రావటం లేదు, వస్తున్నావు. నువ్వు వచ్చే వరకు నేను స్టేషన్లోనే వెయిట్ చేస్తాను. సోమవారం ఉదయం నువ్వు స్టేషన్కి వచ్చి నన్ను పికప్ చేసుకోవాలి. సారీ, ఆ రోజు నాకు చాలా పనులున్నాయి, నన్ను వదిలేయి. హలో, అసలేమనుకుంటున్నావు నన్ను? ఇది తమాషా కాదు, సీరియస్. నువ్వు వచ్చే వరకు మందిర స్టేషన్లోనే ఉంటుంది, వస్తున్నావు అంతే అంటూ ఖచ్చితంగా చెప్పి లైన్ కట్ చేసింది మందిర. చెల్లెని రిసీవ్ చేసుకోవడానికి పరిగెత్తుకొచ్చేస్తాడు స్టేషన్కి. అప్పుడు పనులు గుర్తుండవు సార్కి. నన్ను రిసీవ్ చేసుకోవడానికి మాత్రం తీరికొండదట. ఎలా రాడో నేను చూస్తానంటూ కోపంగా సెల్ గీత చేతిలో పెట్టేసింది. పక్కున నవ్వేసింది గీత. ఇదిగో, ఈ మధ్యకు నన్ను లాక్కో, ముందే చెప్తున్నాను. నా కోసం స్టేషన్కి వస్తాడు, నీ కోసం రాడంటూ నిష్ఠూరాలెందుకు? అదేదో ఇంటికి వెళ్ళాక నువ్వే తేల్చుకో అంది నవ్వుతూనే. అవునులే, ఆ అన్నకు చెల్లివి కదా, ఇంకెలా మాట్లాడతావు? నువ్వు కూడా లవ్లో పడితే తెలుస్తుంది నా బాధ ఎలాంటిదో. విజయ్ని చూసి యుగాలు గడిచినట్లుగా ఉంది. వెంటనే చూడాలని ఆశగా ఉంది. మబ్బులు పట్టి సూర్యుడు కనపడక కమలం ఎంతగా కుమిలిపోతుందో నా మనసు అలా ఉంది. ఈ మందిర హృదయానికి కోటి ప్రభల సూర్యుడు నీ అన్న విజయ్. మాది జన్మజన్మల బంధం, తెలుసా? జన్మజన్మల గురించి తెలియదు గాని ఈ జన్మలో మాత్రం నా వదిన నువ్వేనని తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ మందిర చేతిని మృదువుగా నొక్కింది గీత. థ్యాంక్ యూ అంది ఉత్సాహంగా. ప్రేమలో ఉన్న గొప్పతనమే అది, విశేషమే అది, వింత స్వభావమే అది. రంగు, రుచి, వాసన లేని వీటిలాగే మనసులో దాగి ఉండే ప్రేమ రూపం, స్వభావం, గుణం ఏమీ కనపడని అదృశ్య భావ సంపద అది. తరతరాలుగా యుగ యుగాలుగా స్త్రీ పురుషుల్ని ఒకటిగా కలిపి ఉంచుతున్న బాధ అది. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు, కానీ ప్రేమించడం ఆరంభించాక తన సర్వస్వం తన మనసు గెలిచిన చెలికాడే అనిపిస్తుంది. ప్రియుడికి తన ప్రేయసే ప్రాణం అనిపిస్తుంది. ఈ ప్రేమలు, పెళ్లిళ్ళు ఎన్ని కథలు క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు. వాటిలో కొన్ని కథలు సుఖాంతమైతే కొన్ని కథలు విషాదంగా ముగుస్తాయి. మందిర విజయ్ గాథ ఏ తీరం చేరుతుందో వేచి చూడాల్సిందే. ఆదివారం రానే వచ్చింది. ఆ రోజు షాపింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఉదయం 8 గంటలకే హాస్టల్ నుంచి బయలుదేరారు. అటు తిరిగి ఇటు తిరిగి 11 గంటల సమయంలో పాండీ బజార్ చేరుకున్నారు. ఆంధ్రా బ్యాంక్ ఏడిఎం నుంచి మందిర కొంత డబ్బు డ్రా చేసుకుంది. తన నాన్న సిఐ ప్రవీణ్కి, వదిన సొమకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళందరి కోసం భారీగా పర్చేజ్ చేయాలి అనుకుంది మందిర. అందుకే తన క్రెడిట్ కార్డుతో డబ్బు డ్రా చేసింది. ఆ పని ముగించుకుని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పాండీ బజార్ వైపు నడుచుకుంటూ వస్తున్నారు. పోస్టాఫీస్ రోడ్డు మెయిన్ రోడ్ని క్రాస్ చేసే చోట ఒక విచిత్రం జరిగింది. తమకు ముందు ఒక నడివయసు దంపతులు నడుచుకుంటూ వెళ్లటం చూశారిద్దరు. అంతక్రితమే వాళ్ళిద్దరూ బ్యాంక్ సమీపంలో ఓ ఖరీదైన కారులోంచి దిగటం కూడా గమనించారు. ఆయనకు సుమారు 55 సంవత్సరాల వయసు ఉంటుంది. భారీ విగ్రహం, అచ్చమైన తెలుగు సంప్రదాయంలో చక్కగా మల్లెపువ్వు లాంటి జరీ పంచ, సిల్కు జొబ్బా ధరించి భుజాన జరీ కండువా వేసుకుని ఆకు చెప్పులు ధరించాడు.
వాళ్ళకు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడుంది. ఆమెకు 50 సంవత్సరాల వయసు ఉంటుంది. వయసుకు తగిన లావుతో చేతుల నిండుగా గాజులు, నుదుట ₹1 బొట్టు, తెలుగుదనం ఉట్టిపడేలా చక్కగా జరీ పట్టుచీర జాకెట్తో, ఒంటి మీద ఖరీదైన నగలతో చక్కని విగ్రహం ఆమె. ఆ దంపతుల్ని చూస్తుంటే ఆది దంపతులు నడిచి వస్తున్నారా అన్నంత నిండుగా ఉంది. పోస్టాఫీస్ రోడ్డుని సమీపించగానే ఆయన ముందుగా రోడ్డు క్రాస్ చేశాడు. వెనకే అనుసరిస్తున్న ఆవిడను సడన్ గా చెయ్యి పుచ్చుకుని వెనక్కి లాగింది గీత. అదే సమయంలో ర్యాష్గా వస్తున్న కారు పోస్టాఫీస్ రోడ్డు నుండి పాండీ బజార్ రోడ్డుకి తిరిగి వేగంగా దూసుకుపోయింది. క్షణం ఆలస్యమైన అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగి ఉండేది. తన కాళ్ల సమీపంలోనే దూసుకు వెళ్లిన కారును చూసి వణికిపోతూ క్షణకాలం అలానే నిలబడిపోయింది ఆవిడ. అమ్మా, రోడ్డును దాటేటప్పుడు అటు ఇటు చూసుకుని దాటాలి, రండి, మీరు రండి చెప్తానంటూ ఆవిడ చెయ్యి పుచ్చుకుని రోడ్డు దాటించింది గీత. అమ్మా అంటూ ఆ అమ్మాయి పిలిచిన పిలుపు ఆవిడలోని మాతృత్వాన్ని ఎక్కడో తట్టి లేపినట్లుగా అయింది. గీతను అలానే చూస్తుండిపోయింది. మౌనంగా అనుకుంది, ఈ అమ్మాయి నా కూతురు కాదు కదా, ముఖంలో పోలికలు కనిపిస్తున్నాయి. అమ్మాయి కూడా పెరిగి పెద్దదై వచ్చు, ఇలాగే ఉండుంటుంది. ఈ అమ్మాయి తన బిడ్డ ఎందుకు కాకూడదు? గీతను చూస్తూ తనలో తాను ఆలోచిస్తుంది ఆవిడ. ఆమె అలజడికి తగిన కారణం ఉంది. ఆవిడ ఎవరో కాదు, నాగమ్మ. ఆయన ఆమె భర్త పురుషోత్తం. విధి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంది. తను యాక్సిడెంట్ కాకుండా కాపాడిన ఆవిడ సాక్షాత్తు తనకు కన్న తల్లి అని గీతకు తెలియదు. తనను రక్షించిన అమ్మాయి తన కూతురు, తన చిన్నారి భగవద్గీత అని నాగమ్మకు తెలియదు. కానీ రక్త సంబంధంలోని అనుబంధం సహజంగానే గుండె లోతుల్లో నాగమ్మను అలజడి చేసింది. తన తల్లిదండ్రులను గుర్తించలేని స్థితిలో గీత, తమ కన్నబిడ్డని ఇన్నేళ్లుగా తాము అన్వేషిస్తున్న తమ ఏకైక సంతానం భగవద్గీత కళ్ల ముందే ఉన్నా గుర్తించలేని పరిస్థితి ఆ దంపతులది. రోడ్డు దాటి యువతలకు రాగానే పురుషోత్తంని కోపంగా చూసింది గీత. ఏం సార్, అగ్నిసాక్షిగా ఈవిడ చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిచారు కదా అంటూ ఆయన్ని నిలదీసింది. అవునమ్మా, నడిచి పెళ్లి చేసుకున్నాను. ఇది నా పెండ్లాము నాగమ్మ. నేను ఆవిడ భర్తను. నా పేరు పురుషోత్తం. సమయానికి నా పెండ్లాముని కాపాడినావమ్మా, చాలా థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అక్కర్లేదండి, జీవితాంతం కలిసుంటామని ప్రమాణం చేసి 7 అడుగులు మీ భార్య నడిపించారు కదా. ఈ 10 అడుగుల దూరం ఆవిడ చెయ్యి పట్టుకుని నడిపించి రోడ్డు దాటించడం కష్టమైపోయిందా? మీరు మాత్రం సేఫ్గా రోడ్డు దాటితే సరిపోతుందా? జాగ్రత్తగా చేయి పట్టి తీసుకెళ్ళండి సార్ అంటూ సలహా ఇచ్చింది గీత. ఆమె మాటలకు భార్యాభర్తలిద్దరూ ముచ్చటపడ్డారు. పూసిని బండబడ జలపాతంలా గలగల మాట్లాడేస్తుండవే. తప్పైపోనాది తల్లి, ఇక నువ్వు చెప్పినట్టుగానే దగ్గరుండి తీసుకెళ్తానమ్మా. ఎంతకీ నీ పేరేంటి, ఏ ఊరు? నా పూర్తి పేరు గీత, ఇది నా ఫ్రెండ్ మందిర చెప్పింది గీత. అలాగా, ఏమండి, మన పిల్ల మన భగవద్గీతలా లేదు, ఈ అమ్మాయి మన కూతురే అని నా మనసు చెప్తోంది అంటూ గీత బొగ్గలు నిమిరింది నాగమ్మ. నీ ఊరి పేరేందమ్మా గీత? పురుషోత్తం కూడా డౌట్ పడుతూ అడిగాడు. నా పేరు గీత, ఇంటి పేరు దామిచెర్ల. చాలా, మేము వస్తాం. ఆగమ్మ, ఒక్క నిమిషం, ఆర్తిగా పిలిచింది నాగమ్మ. అది కాదు తల్లి, మా అమ్మాయి భగవద్గీత 5 ఏళ్ల వయసున్నప్పుడు తప్పిపోయింది. నిన్ను చూస్తే మా బిడ్డే గుర్తొస్తోంది. ఏ ఊరు మీది? మీ వాళ్ళ పేర్లేంటి అడిగాడు పురుషోత్తం. వదిలితే గీత మరిన్ని వివరాలు చెప్పేదేమో. అయితే సమయానికి మందిర అడ్డుపడింది. మా గీతలో మీ అమ్మాయి పోలికలుంటే ఉండొచ్చు. మనిషిని పోలిన మనుషులుంటారు. దీనికి అమ్మ, అన్నయ్య, మేనమామ అంతా ఉన్నారు. ఇక్కడ మేము చదువుకోవడానికి వచ్చాం, మాకు టైం అవుతోంది, వస్తాం, పదగీత అంటూ ముందుకు దారితీసింది. మీది ఏ ఊరమ్మా, అదైనా చెప్తారా? వెళుతున్న ఇద్దరిని చూస్తూ వెనక నుంచి అరిచాడు పురుషోత్తం. ఆంధ్రాలో ఒక ఊరు, చాలా అంటూ కొంటెగా బదులు చెప్పి నవ్వుతూ గీతను తీసుకుని జనంలో కలిసిపోయింది మందిర. భారంగా నిట్టూర్చాడు పురుషోత్తం. నాగమ్మ అయితే గీత వెళ్లిన వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఆమెకెందుకో కానీ ఆ అమ్మాయి తన కూతురే అనే ఫీలింగ్ బలపడసాగింది. అలాగని మరిన్ని వివరాలు సేకరించే అవకాశం కూడా లేదు. ఆ అమ్మాయి సొంత ఊరు ఏది, ఇక్కడ ఏ కాలేజీలో చదువుకుంటోంది, ఈ 2 విషయాలు తెలిస్తే నిజ నిర్ధారణ చేసుకోవటం పెద్ద సమస్య కాదు. ఊరు దాని ఊరు, తన మనుషులు ఎవ్వరూ ఇక్కడ అందుబాటులో లేరు. ఉంటే ఆ అమ్మాయిల్ని షాడో చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలిగేవాళ్ళు. ఆ బిడ్డని ఇంకాసేపు చూడాలని ఆశగా ఉందండి, కానీ వెళ్ళిపోయింది అంది బాధగా నాగమ్మ. భారంగా నిట్టూర్చాడు పురుషోత్తం.
నాకు అట్టనే తోస్తా ఉండాది. కానీ వాళ్ళు వెళ్ళిపోయినారు. ఏం పద, మన బిడ్డ ఏడ ఉన్నా క్షేమంగానే ఉంటాది అంటూ ముందుకు దారి తీశాడు. ఉంటుంది, కానీ నేను బతికుండగా నా బిడ్డను చూడగలనో లేదో అర్థం కావటం లేదు. మీ మూలంగానే నాకు ఈ కడుపు కోత అంటూ చెమర్చిన కళ్ళు తుడుచుకుని భర్తను అనుసరించింది ఆవిడ. 4 రోజుల క్రితం రొటీన్ మెడికల్ చెకప్ కోసం భార్యను మద్రాసు తీసుకొచ్చాడు పురుషోత్తం. తమ బెంజ్ కారులో వచ్చారు. హాస్పిటల్ పనులు ముగించుకుని ఇవాళ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆవిడ పూజ గదిలోకి వెండి వస్తువులేవో కావాలని చెప్పడంతో పాండీ బజార్ వచ్చారు. అక్కడ అనుకోకుండా గీత పరిచయం అయింది. జ్యువెలరీ షాప్లో ఆమెకు అవసరమైన వెండి వస్తువులు కొనిచ్చాడు పురుషోత్తం. డ్రైవర్ కారు తీసుకొచ్చాడు. ఇద్దరు కారులో కూర్చోగానే కారు బయలుదేరింది. కారు చెన్నైకి చేరేసరికి 12 కావచ్చింది సమయం. రెడ్ హిల్స్ దాటగానే భార్య వంక చూశాడు పురుషోత్తం. ఆమె శూన్యంలోకి చూస్తూ దీర్ఘాలోచనలో ఉంది. ఆమె కళ్ళ నుండి ఇంకా గీత రూపమే మెదులుతోంది. నువ్వింకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తా ఉండావా అడిగాడు. ఆలోచించకుండా ఎలా ఉండగలను? బాధగా చెప్పింది ఆవిడ. 1, 2 కాదు, 16 ఏళ్ళు బిడ్డ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిన తల్లి ప్రాణం ఇది. మీరు చేసిన పాపాలు ఇలా మా మీద పగ తీర్చుకుంటున్నాయి. ఏ జన్మలో ఏ పాపమో ఇది. ఈ జన్మలో శాపమై నా కన్న బిడ్డను చూడగలనన్న ఆశ అడుగంటిపోతున్న సమయంలో ఈ గీత కనపడింది. మనమ్మాయిలాగే ఉంది. కాదు, మనమ్మాయే. ఆ చంద్రశేఖర్ ఎక్కడున్నాడో గాని కనపడితే వాడి పాదాలు పట్టుకుని బ్రతిమాలుకునేదాన్ని. నా కన్నబిడ్డను నా కళ్ళకు చూపించు నాయనా అని అంది బొంగురుపోయిన కంఠంతో. ఆడు కళ్ళబడితే మన బిడ్డను దూరం చేసినందుకు ముక్కలు ముక్కలుగా నరికేస్తానండి. దొరక్కపోడు. వాడేమిటో 10 ఏళ్ల వయసులోనే నిరూపించాడు. తన తల్లిదండ్రులను చంపినందుకు ప్రతీకారంగా మన బిడ్డను తీసుకుపోయాడు. ఆ కోపంలో వాడు నా బిడ్డను చంపలేదు, సాకాడు, పెంచాడు. అందుకు సంతోషించాలి. వాడు అసాధ్యుడు. మనకి కడుపు కోత శిక్షగా విధించాడంటూ కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె అభిప్రాయాన్ని ఖండిస్తూ వాదించలేదు పురుషోత్తం. ఎందుకంటే ఆమె మూడ్ని చెడగొడితే తర్వాత తనైపోతాడు. ఆమె కోపం సంగతి తనకు తెలియంది కాదు. అందుకే మౌనాన్ని వహించాడు. కారు చీమకుర్తి చేరేసరికి సాయంత్రం 4 గంటలు కావచ్చింది. బావా వచ్చేశారా అంటూ కారు దిగుతున్న దంపతులకు ఎదురొచ్చాడు అచ్చయ్య. ఏంట్రా బామ్మర్ది, మా కోసమే ఎదురు చూస్తూ ఉండావా? ఏంది సంగతులు అంటూ అడిగాడు పురుషోత్తం. అదే బావా, డాక్టర్ మాయం గంట క్రితం ఫోన్ చేశాడు. మనం అప్పగించిన పని పూర్తి చేశాట. ఎప్పుడు రమ్మంటారని అడుగుతూ ఉన్నాడు. నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. 10 రోజులు టైం పడుతుందని చెప్పినాడు కదరా. 7 రోజులకే పని పూర్తి అయినాదా? అయిందని చెప్తున్నాడుగా. రమ్మని ఫోన్ చేయినా? రావటానికి పక్కూరా? బెజవాడ నుంచి రావాలా? రాత్రికి ఎందుకు గాని ఉదయమే బయలుదేరి రమ్మని చెప్పు అంటూ భార్య వెనకే లోపలికి వెళ్ళిపోయాడు పురుషోత్తం. మర్నాడు ఉదయం సరిగ్గా 10 గంటలకు చీమకుర్తి చేరుకున్నాడు డాక్టర్ మాయ. అసిస్టెంట్ రేటా కూడా అతని వెంటే ఉంది. పురుషోత్తం దంపతులు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. చాలా శ్రమ పడ్డాం సార్, పట్టుదలగా పనిచేశాం, అందుకే రిజల్ట్ ఖచ్చితంగా వచ్చింది. కాఫీ కప్పు అందుకుంటూ చెప్పాడు డాక్టర్ మాయం. అంటే మా భగవద్గీత ఇప్పుడు ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఫోటో తయారు చేయగలిగారా డాక్టర్? కుతూహలంగా అడిగింది నాగమ్మ. మీరే చూస్తారుగా మేడం, ఒక్క నిమిషం ఆగండి అంటూ ఖాళీ కప్పు టీపాయ్ మీద ఉంచాడు డాక్టర్ మాయం. అప్పటికే తన కప్పు ఫినిష్ చేసి పక్కన పెట్టింది రేట. తమ బ్రీఫ్ కేస్ తెరిచి అందులోంచి పెద్ద సైజు కవర్లు 2 తీసి డాక్టర్ మాయం చేతికి అందించింది. అతను ఆ కవర్లను పరిశీలించి ఒక కవరు రిటర్న్ చేస్తూ, ఇవి మీరిచ్చిన ఒరిజినల్ ఫోటోలు కవర్లు 10 ఉన్నాయో లేదో ఓసారి సరి చూసుకోండి అన్నాడు. అవన్నీ చంద్రశేఖర్ పంపించిన భగవద్గీత ఒరిజినల్ ఫోటోలు. వాటిని అచ్చయ్య చెక్ చేసి బావా అన్నీ వచ్చేశాయి అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో చూడండి అంటూ రెండో కవర్లోంచి ఒక ఫోటో తీసి టీపాయ్ మీద ఉంచాడు. చూడండి సార్, ఇప్పుడు మీ డాటర్ ఎలా ఉంటుందో చూడండి. మీ అమ్మాయి ఈ ఫోటోలో అమ్మాయిలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది మీ అమ్మాయి భగవద్గీత ఫోటో అన్నాడు. ఆ ఫోటోను చూసి ఆశ్చర్యంతో తలమునకలైపోతూ అలాగే చూస్తూ ఉండిపోయారు ఆ భార్యాభర్తలు. ఎందుకంటే ఆ ఫోటోలో అమ్మాయి ఉదయం తాము చెన్నై పాండీ బజార్లో చూసిన గీతలాగే ఉంది. అవే కళ్ళు, అవే బుగ్గలు, అవే పెదవులు, అచ్చు గుద్దినట్టు గీతలాగానే ఉంది. మరి నమ్మలేకపోతున్నారు. నాగమ్మ ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుని మరీ చూసింది. నేను అప్పుడే చెప్పాను కదా, డౌటే లేదు. ఆ గీత మన కూతురే, మద్రాసులో ఉంది అంది. నిజమే, ఈ ఫోటో చూస్తా ఉంటే నాకు డౌట్గానే ఉంది. గీత మన బిడ్డ భగవద్గీత అని అన్నాడు ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ పురుషోత్తం. ఈ ఫోటోలో అమ్మాయిని మీరు చూసారా
అడిగాడు డాక్టర్ మాయం. అవును డాక్టర్, ఉదయం చూసాం చెన్నైలో అంటూ జరిగింది చెప్పాడా డాక్టర్. ఏంది బాబా, చూసినప్పుడు వదిలేసి వస్తారా ఎవరైనా? ఆ అమ్మాయి మద్రాసులో ఎక్కడుంటుందో అదైనా తెలుసుకున్నారా? ఆత్రంగా అడిగాడు అచ్చయ్య. లేదురా బామ్మర్ది, ఆ అవకాశం లేకపోయే. ఆ పిల్లని చూసి మా బిడ్డలాగే ఉందని ఫీల్ అయిన మాట నిజం, కానీ ఇప్పుడు ఈ ఫోటో చూసి నాకు నమ్మకం కుదరతా ఉండాది అది మా బిడ్డేనని. డాక్టర్, ఎంత ఖచ్చితంగా మనిషిని పోలిన మనుషులు ఉంటారా? ఖచ్చితంగా అని చెప్పలేం, కానీ ఉండేందుకు అవకాశం లేకపోలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీ అమ్మాయి ఎక్కడ ఉందో ఖచ్చితమైన అడ్రస్ నేను చెప్పలేను, కానీ హైదరాబాద్లో ఉందని మాత్రం చెప్పగలను. ఇది నా పరిశోధనలో తేలిన విషయం. ఈ ఫోటో చూడండి అంటూ ఎన్లార్జ్ చేసిన ఫోటోని టీపై మీద ఉంచాడు. అది చంద్రశేఖర్ 9వ పంపించిన ఫోటోలో ఎన్లార్జ్ చేయబడిన ఒక భాగం. షర్టు కాలర్ మీద ఇంగ్లీష్ అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 9వ పంపించిన ఫోటోలో మీ అమ్మాయి జీన్స్ ప్యాంటు షర్టు ధరించి ఉంది. షర్ట్ కాలర్ మీద అస్పష్టంగా కనిపిస్తున్న ఈ అక్షరాలను గమనించి ఎన్లార్జ్ చేయించాను. ARMAS అనే అక్షరాలు, వాటి స్టైలు గమనించాను. అక్కడ CH అనే ఇంగ్లీష్ అక్షరాలు రెండు పక్కకు పోయి కనిపించటం లేదు. అది చర్మాస్లో పర్చేజ్ చేసిన డ్రెస్సు. చర్మాస్లో వాళ్ళు డ్రెస్ మెటీరియల్ పర్చేజ్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారని అర్థం. చర్మాస్ హైదరాబాద్ అమీర్పేటలో ఉంది. మరెక్కడ ఆ సంస్థకు బ్రాంచీలు లేవు. అంచేత మీ అమ్మాయి హైదరాబాద్లో అమీర్పేటలోనే ఉందని ఖచ్చితంగా చెప్పగలనంటూ తాను కనిపెట్టిన విషయాన్ని చక్కగా వివరించాడు డాక్టర్ మాయన్. మా బిడ్డ హైదరాబాద్లో ఉందని మీరు చెప్తా ఉండారు, కానీ మేము గీతను చెన్నైలో చూసినాం. మీరు తయారు చేసిన ఫోటోలో అమ్మాయి గీత ఒక్కలాగే ఉండారు. తన డౌట్ అడిగాడు పురుషోత్తం. ఇద్దరూ ఒక్కరే కావచ్చు, వేరువేరు కావచ్చు. ఈ ఫోటో ఆధారంగా మీరు 2 చోట్ల గాలించండి. మీకు కనిపించిన గీత ఏమంది? అదే అడిగినాం డాక్టరు. మీది ఏ ఊరని. చెన్నైలో చదువుతా ఉందట. ఆంధ్రాలో ఒక ఊరు అంది. ఆ పిల్ల పక్క ఇంకో పిల్ల ఉండాది, మహాగడుస్తుంది. వివరాలు అడిగేలోగానే గీతని తీసుకుపోనాది. మనం ఇలా ఎందుకు అనుకోకూడదు? మీ భగవద్గీత హైదరాబాద్లో ఉంటోంది అంటే సొంత ఊరు హైదరాబాద్, చెన్నైలో చదువుకుంటోంది. మీరు చూసిన గీత మీ భగవద్గీత కావచ్చు, అవునా? ఈ వివరణ అక్కడ అందరికీ నచ్చింది. ఇక చాలు డాక్టర్, ఇక మా మనుషులు అటు చెన్నైలోనూ ఇటు హైదరాబాద్లోనూ మా బిడ్డను వాలేసి పట్టేయరు. బామర్ది, డాక్టర్ గారికి బ్యాలెన్స్ డబ్బు ఇచ్చి పంపించాయి. నేను ఇప్పుడే గెస్ట్ హౌస్కి పోతా ఉండాను. మన వాళ్ళని వెంటనే పంపాలా అన్నట్టు ఈ ఫోటో తీసుకెళ్లి 1 డజన్ ఫోటోలు జెరాక్స్ తీపిచ్చి పట్రా అర్జెంట్ అంటూ అచ్చయ్యకి ఆర్డర్ వేసి బయటకు బయలుదేరాడు పురుషోత్తం. ఒరే తమ్ముడు, నా కోసం బిడ్డ ఫోటో బాగా పెద్దది వేయించి ఓ కాపీ పట్రారా అంది తమ్ముడు అచ్చయ్యతో నాగమ్మ. అలాగే అక్క, ఓ గంటలో తీసుకురాను. మీరు నాతో రండి డాక్టర్ గారు అంటూ వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి డాక్టర్ మాయంని, అసిస్టెంట్ రేటాని మరో గదిలోకి తీసుకెళ్లాడు అచ్చయ్య. సోమవారం ఉదయం. ఆ రోజు మందిరం వస్తుందని విజయ్కి గుర్తుంది. స్టేషన్కి వెళ్ళకూడదనుకుంటూ ఉదయమే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి రెడీ అయ్యాడు. అసలే తిక్కపిల్ల, తను వెళ్ళలేదంటే స్టేషన్లోనే కూర్చుంటుంది. సిఐ ప్రవీణ్ గారు రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళితే సమస్య ఉండదు. అసలు తను వస్తున్న సంగతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందో లేదో ఇప్పుడు డౌట్గా ఉంది. అందుకే ప్రవీణ్ సాబ్ ఇంటికి ఫోన్ చేశాడు. ఆయన భార్య సుమ ఫోన్ లిఫ్ట్ చేసింది. నేనమ్మా, విజయ్ని. బాగున్నారా అడిగాడు. మేం బాగున్నాను, కానీ చాలా రోజులు గుర్తొచ్చాం. ఏంటి అన్నయ్య విశేషాలు? నవ్వుతూ అడిగిందామె. ఏం లేదు, సిఐ సార్ ఉన్నారా? ఇంతకుముందే స్టేషన్కి వెళ్ళిపోయారు. ఏంటి సంగతి? ఏం లేదు, పరీక్షలు అయిపోయాయి కదా. మందిరి ఇంటికి వచ్చేసిందా, చెన్నైలోనే ఉందా అని. అదే మాకు అర్థం కావటం లేదన్నయ్య. గీత 4 రోజులు వెళ్ళమని గొడవ చేస్తోంది. అందుకే ఆగాను, వచ్చేస్తానంది. ఎప్పుడొచ్చేది చెప్పలేదు. నీకేమన్నా ఫోన్ చేసిందా? నాకా? లేదు లేదు, నాకు ఫోన్ చేయదు. నాకు తెలుసులే అన్నయ్య, నీకు ఫోన్ చేయకపోతే ఆవిడకి నిద్రే పట్టదు. చెప్పు, ఏం చెప్పింది? ఇవాళ మందిర్ వచ్చేస్తోంది అని చెప్పి లైన్ కట్ చేశాడు విజయ్. తన డౌట్ కరెక్ట్ అయింది. తను వస్తున్నట్టు ఇంటికి ఫోన్ చేయలేదు. రిసీవ్ చేసుకోవడానికి రమ్మని తనకు మాత్రమే చెప్పింది. తప్పదు, తను వెళ్ళక తప్పదు. ఈ అమ్మాయికి బుద్ధి లేదు, మరి తనను విసిగించేస్తోంది. ట్రైన్ వచ్చే టైం అయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బైక్ తీసుకుని బయలుదేరాడు విజయ్. అతను స్టేషన్కు చేరుకునేసరికి అప్పటికే రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి 3 నిమిషాలైంది. అతను వెళ్లేసరికి తన లగేజ్ని బెంచ్ మీద ఉంచి గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది మందిర. ఆమె కంట పడకుండా కొంచెం దూరంలోనే స్టాల్ పక్కన నిలబడి గమనించసాగాడు విజయ్.
కాసేపు ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంది మందిర. తర్వాత తన సెల్ అందుకుని విజయ్ సెల్కి ఫోన్ చేసింది. హలో పలికాడు. నేను స్టేషన్లోనే ఉన్నాను క్లుప్తంగా చెప్పింది. రానని చెప్పా కదా, ట్యాక్సీలో ఇంటికి వెళ్ళిపో. వస్తున్నావా లేదా? నువ్వు రాకపోతే ఇక్కడి నుంచి కదలను చెప్పాను కదా. నీ ఇష్టం, అక్కడే ఉండు. ఫోన్ చేసి మీ అన్నయ్యకి మెసేజ్ ఇస్తాను. అతను మాట్లాడుతూ ఉండగానే రైలు కోత వినపడింది. ఆ కోత సెల్లో వినిపించగానే ఉలిక్కి పడింది మందిర. విజయ్ సెల్ నుంచి రైలు కోత వినపడుతోందంటే అతను వచ్చాడనేగా అర్థం. అంటే ఎక్కడో ఉండి తనని ఉడికిస్తున్నాడన్నమాట. ఈ ఆలోచన రాగానే ఆమె మనసులో గులాబీలు పూశాయి. ఎక్కడున్నావు అంది లేచి నిలబడి చుట్టూ పరికిస్తూ. నేనింటి దగ్గరే ఉన్నాను. చంపేస్తాను. నన్ను ఎందుకు ఏడ్పిస్తావు? నిన్ను చూడాలని ఎంత ఆశతో వచ్చానో తెలుసా? నువ్వు స్టేషన్కి వచ్చావు. ప్లీజ్ వస్తున్నావా లేదా? గడుసుగా దబాయించింది. ఆమె కనిపెట్టేసిందని విజయ్కి అర్థమైపోయింది. సెల్ ఆఫ్ చేసి స్టాల్ పక్క నుంచి యువతలకు వచ్చాడు. ఆమె వైపు అడుగులు వేశాడు. అతన్ని చూస్తూ 10 సెకన్లు అలాగే ఉండిపోయింది మందిర. 11వ సెకండ్లో ఉన్నట్టుండి కదిలింది. సుడిగాలిలా దూసుకొచ్చి అతన్ని హత్తుకుని గుండెల్లో ముఖం దాచుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విజయ్ ఊహించని విషయం ఇది. పబ్లిక్ ప్లేస్. చాలా మంది తమనే చూస్తున్నారు మందిర. అంత మన్నే చూస్తున్నారు. ప్లీజ్ రిలాక్స్. నచ్చజెప్పబోయాడు. చూడని ఇప్పుడేమైందని నా మనసు తెలిసిపోవడం లేదు నువ్వు. అదే బాధగా ఉంది అంది చిన్నగా. ఇదే మరి, రాకపోతే రాలేదని గొడవ, వస్తే ఇదో గొడవ. కమాన్ బయలుదేరాలంటూ ఆమె చెయ్యి పుచ్చుకుని లగేజ్ ఉన్న బెంచ్ వద్దకు తీసుకొచ్చాడు. వెళదాంలే, కాసేపు కూర్చో అంది తను కూర్చుంటూ. కాదంటే మళ్ళీ గొడవ చేస్తుందని పక్కనే కూర్చున్నాడు. మా చెల్ల ఎలా ఉంది? బాగా చదువుతోందా అడిగాడు. తనకే చక్కగా చదువుకుంటోంది. నేనే నీకోసం పిచ్చిదాన్నయ్యాను. ఎంతో ఆశతో రైలు దిగాను. నా కోసం ఎదురొస్తావనుకున్నాను. చాటు నుండి తమాషా చూస్తున్నావు. అదేం కాదు గాని నేను రావటం కాస్త ఆలస్యమైంది. అప్పటికే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. అయినా ప్రతి చిన్న విషయానికి నువ్వు ఇలా సీరియస్గా తీసుకోవడం బాగోలేదు. నువ్వు సిన్సియర్గా నన్ను లవ్ చేస్తే సీరియస్గా తీసుకోను, కానీ నువ్వు గోడ మీద పిల్లి వాటంలా తటస్థంగా ఉంటావు. అదే నాకు ఒళ్ళు మంట. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. ఇది మాత్రం నిజం అంది అతని భుజం మీద తల అంచుకుంటూ. విజయ్ చెల్లించిపోయాడంటే ఆశ్చర్యం లేదు. ఏమిటి అమ్మాయి, ఎంత ప్రేమకు తన అర్హుడేనా? తను నిజంగానే తిరస్కరిస్తే ఏమైపోతుంది? ఊహిస్తేనే అతని వెన్ను చలిగాలి వీచినట్లుగా జలధరించింది. తన మనసు పరిణిత వైపు మొగ్గు చూపుతున్న మాట నిజమే, కానీ మందిర్ను తిరస్కరించడానికి సరైన కారణము కనిపించదు. ఆమెకేం తక్కువని? మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం నిజంగా అదృష్టం అంటారు. ఇంతటి ప్రేమకు తను ఏమివ్వగలడు? ఇంకా కొంతకాలం పాటు ఈ ప్రేమలకు తను దూరంగా ఉండాలి. ఈ విషయం మందిరకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి అతనికి ఎందుకుంది మందిర. ఆ చేతికి ఉంది చక్కని గోల్డ్ బ్రాస్లెట్. ఇప్పుడే ఆ విషయాన్ని గమనించిందామె. బాగుంది, కొన్నావా అడిగింది. అనేసాడు ఏం చెప్పాలో తెలియక. పరిణిత ప్రజెంట్ చేస్తుందని చెప్తే కొంప కొల్లేరైపోతుంది. ఇప్పుడే వార్ డిక్లేర్ చేసేస్తుంది. పైగా పరిణిత ఎవరో ఇంకా ఆమెకు తెలియదు. చేతికి వాచి కూడా పెట్టుకునే అలవాట్లేదు నీకు. ఉన్నట్టుండి బ్రాస్లెట్ ఎలా తీసుకున్నావు అడిగింది. ఎలా ఏముంది, సరదా పుట్టి తీసుకున్నాను. ఓకే, ఇక నుంచి నా సరదా కోసం నువ్వు వాచి కూడా పెట్టుకోవాలి. నాకు అలవాట్లేదు, ఇక అలవాటు చేసుకో అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఖరీదైన వాచి తీసి అతని ఎడం చేతి గీతాన్ని ఫిక్స్ చేసింది. చాలా అందంగా ఉంది ఆ వాచ్. నీకోసం చెన్నైలో 25 షాపులు తిరిగి తిరిగి గీత నేను దీన్ని సెలెక్ట్ చేసాం. ఎలా ఉంది? మురికంగా చూస్తూ అడిగింది. బాగుంది నీలా. థ్యాంక్ యూ. దీని ఖరీదెంత? నా ప్రేమను డబ్బుతో వెలకట్టాలని చూడకు. నా కోపం వచ్చేస్తుంది. షిట్, నీతో వచ్చిన చిక్కిదే. ప్రతి విషయంలోనూ నన్ను డామినేట్ చేసేస్తావు. ఓకే, ఎక్కడైనా వెళదామా? నాకు ఆకలిగా ఉంది. టిఫిన్ చేస్తావా? జ్యూస్ తాగుదాం. స్టాల్ వద్దకు వెళదాం. వద్దు, నేనే తీసుకొస్తాలే. ఏం తీసుకుంటావు? నీకేది ఇష్టమైతే అది. 2 గ్లాసుల్లో పైనాపిల్ జ్యూస్ తీసుకొచ్చాడు. జ్యూస్ తాగి బయలుదేరారు. ఆమె వద్ద పెద్ద సూట్ కేసు, ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి. కొంచెం ఇబ్బందే గాని తప్పదు. ఆటోలో రమ్మంటే గొడవ చేసేస్తుంది. సూట్ కేసును బ్యాక్ సైడ్లో జాగ్రత్తగా సెట్ చేశాడు. ఎయిర్ బ్యాగ్ భుజాన వేసుకుని అతని వెనకే కూర్చుంది. బైక్ పరుగా ఆరంభించింది. నువ్వు వస్తున్నట్టు మీ అన్నయ్యకి ఎందుకు ఫోన్ చేయలేదు దారిలో అడిగింది. ఆ విషయం నీకెలా తెలిసింది? ఫోన్ చేసి తెలుసుకున్నాకే వచ్చావన్నమాట. వాళ్లతో చెప్తే నువ్వు స్టేషన్కి రావు, అందుకే చెప్పలేదు. దారి పొడవునా మందిరం ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. వింటున్నాడు గాని
విజయ్ మనసు పరధ్యానంగా ఆలోచిస్తూనే ఉంది. చూస్తుంటే అటు పరిణిత, ఇటు మందిర ఇద్దరి మధ్య తన చిక్కుల్లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మనసులో ఏముందో పరిణిత ఇంతవరకు చెప్పలేదు కానీ తను అర్థం చేసుకోగలడు. మందిరైతే సరే, తనేమిటో ఎప్పుడో చెప్పేసింది. ప్రస్తుతం గీత పెళ్లి జరిగే వరకు వీళ్ళిద్దరికీ కూడా తాను సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిదే అనిపిస్తోంది. బైక్ ఇంటికి చేరుకునేసరికి సిఐ ప్రవీణ్ ఇంటికి వచ్చున్నాడు. మందిర రాకతో ఆ ఇంట్లో ఒకటే హడావుడి, ఒకటే సంతోషం. ఆమెను డ్రాప్ చేసి వెంటనే వెళ్ళిపోవాలి అనుకున్నాడు విజయ్. కానీ ప్రవీణ్ కుటుంబం అతన్ని వదల్లేదు. ఆ ఫ్యామిలీతో కూర్చుని టిఫిన్ కాఫీ తీసుకుని బయలుదేరాడు. ఓ గంటలో నేను వస్తున్నాను. అతను బైక్ స్టార్ట్ చేస్తుంటే దగ్గరకొచ్చి చెప్పింది మందిర. వద్దొద్దు, ఈ పూట నేను బిజీ. ఈవినింగ్ రా, హోటల్ దగ్గరుంటాను. ఓకే, నీ బిజీ పనులేమిటో చూడటం కోసమైనా నేను వస్తున్నాను అంతే అంటూ నవ్వేసింది. ఓకే, నీ ఇష్టం అంటూ బైక్ను పోనిచ్చాడు విజయ్. ఇదిగో అల్లుడు మాట. బైక్ దిగి ఇంట్లోకి పోతున్న విజయ్ మేనమామ పిలుపు విని ఆగి అటు చూశాడు. కార్నర్లో మొక్కల మధ్య కూర్చునున్నాడు రాజు. మనిషి చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఏంటి మామ, చాలా హుషారుగా ఉన్నావు, సంగతేంటి? అటుగా అడుగులేస్తూ అడిగాడు. అతని ప్రశ్నకు పేలవంగా నవ్వాడు రాజు. క్వార్టర్ లోనకు పోయింది, చేతిలో క్వార్టర్ ఉంది. హుషారుగాకేముందిరా అల్లుడు, నీతో మాట్లాడాలి, రా కూర్చో అన్నాడు. ఏరా మామ, నీకు అసలు బుద్ధి ఉందా? పక్కనే కూర్చుంటూ అడిగాడు విజయ్. అప్పట్లో పూర్తిగా మందు మానేసావు, చక్కగా ఉన్నావు. ఈ మధ్య తిరిగి ప్రారంభించావు, ఏమైంది నీకు? నా సంగతి తెలుసుగా. తెలుసులేరా, కానీ భయపడను. ఇప్పుడు అస్సలు భయపడను. ఎందుకంటే జీవితం మీద ఆశ ఉండేవాడికి ఉంటుందిరా భయం. నాకెందుకు? నా ఆశలన్నీ నాశనం అయ్యాయి. నువ్వు కొట్టినా తిట్టినా భయపడను. ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చేసాను, అందుకే పిలిచాను నిన్ను. నా అక్క ఉందే, గయ్యాడక్క, తాగొచ్చానని ఇంట్లోకి నో ఎంట్రీ అంది. దాని పిచ్చిగాని నాకేంట్రా అల్లుడు, ఇల్లు కాకపోతే వాకిలి. అందుకే ఇక్కడే సెటిల్ అయ్యా. నా నిర్ణయం నీకు చెప్పాలి, అందుకే పిలిచా. కూర్చున్నావుగా, ఓకే అంటూ జేబులోంచి వాటర్ బాటిల్ తీశాడు. రాజు పరిస్థితి ఏమీ బాగాలేదని విజయ్కి అర్థమైంది. తను కోప్పడి ప్రయోజనం లేదు. జరిగిందేంటో ముందు అడిగి తెలుసుకోవాలి. బాటిల్ ఓపెన్ చేసి రా సరుకు 2 గొక్కలు తాగి పొడిగా దగ్గుతూ మూత బెగించి పక్కన పెట్టాడు. సిగరెట్ ముట్టించుకున్నాడు. ఏంటి మావా, నీ ప్రాబ్లం ఏంటి? ఓపిగ్గా అడిగాడు విజయ్. నథింగ్, నాకు ఏ ప్రాబ్లం లేదు. సమస్యలు బాధలు సంసారంలో ఉండేవాళ్ళకురా, నాదేముంది? ఒంటరిగాడిని. నువ్వు పని చేయరా అల్లుడు, రేపటి నుంచి ఆ చెప్పుల స్టాల్కి వేరే మనిషిని పెట్టుకో. ఇక నేను వెళ్ళటం లేదు, సన్యాసం పుచ్చుకుంటా. సన్యాసమా? అవును, సన్యాసం తెలీదు. కాషాయం బట్టలు, చేతిలో చెప్ప, మాదా కవళం, భిక్షాం దేగి. ఊరుకో మామ, అంత కర్మ నీకేంటి అసలు? కర్మేరా అల్లుడు, అంతా నా కర్మ. అందరికీ 20లో పుడుతుంది ప్రేమ, అదేంటో నాకు 40లో పుట్టింది మాయదారి ప్రేమ. ప్రేమలో పడ్డవాడు ఊపిలో పడ్డవాడు ఒకటేనని పెద్దలు ఊరికే అనలేదు. అల్లుడు, నువ్వు మాత్రం ప్రేమలో పడి చెడిపోవద్దురా. నాలాగే బతుకు సన్యాసం అయిపోద్ది. సో ప్రేమలో పడి చెడిపోయానంటావు. చెప్పు మరి, ఏం జరిగింది? ఆ రాణి ఎవరు? ఆశ్చర్యంగా చూశాడు రాజు. తమ లవ్ ట్రాక్ సంగతి విజయ్కి తెలియదని అనుకుంటున్నాడు ఎంతవరకు. అతను రాణి గురించి అడగగానే షాక్ అవ్వకుండా ఉండలేకపోయాడు. నీకంతా తెలుసా? నమ్మలేనట్లుగా అడిగాడు. కొంత తెలుసు, మిగిలింది నువ్వు చెప్పు, ఏం జరిగింది అసలు? ఆ రాణి నన్ను మోసం చేసిందిరా అల్లుడు అంటూ ఉన్నట్టుండి ఏడ్చేశాడు రాజు. కళ్ళు తుడుచుకున్నాడు. బాటిల్ ఎత్తి మరో 2 గొక్కలు తాగి సిగరెట్ వెలిగించుకున్నాడు. తర్వాత చెప్పుల స్టాల్ దగ్గర రాణి పరిచయం, ఆమె తనను మోసం చేయటం అంతా వివరించాడు. ఏం మామా, ఆవిడ మోసం మనిషి అని అర్థమైంది కదా, మర్చిపోవలసిందే కదా. ఎందుకు ఇంకా రాణిని తలుచుకుని ఇంకా బాధపడతావు? జరిగింది విని కొంచెం కోపంగానే అడిగాడు విజయ్. అయ్యో, నేను మర్చిపోయాను రా అల్లుడు. ఆ తర్వాత అసలు కథ ఆరంభమైంది అన్నాడు బాధపడిపోతూ రాజు. ఏమైందేమిటి? రాణి నా వెంటబడి విసిగించటం మొదలుపెట్టింది. సారీ అంటోంది. ఇప్పుడు ఆ మనసులో ప్రేమ జ్యోతి వెలిగిందట. పెళ్లి చేసుకోమంటోంది. ఏడుస్తోంది. నమ్ముతానా? వగలాడి మాటలు నేను నమ్ముతానా? మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేను. కానీ రాణికి సపోర్ట్ చేస్తూ ఆవిడ తమ్ముళ్ళు కూడా నా వెంట పడుతున్నారు. వాళ్ళ దగ్గర ఇంత బారు కత్తులు కూడా ఉంటాయిరా అల్లుడు. నన్ను ఎప్పుడో కసక్కన పొడిచి చంపేస్తారని భయంగా ఉందిరా. అందుకే రేపు సన్నాసుల్లో కలిసిపోయి దేశాంతరం వెళ్ళిపోతా. మీ అమ్మను బాగా చూసుకోరా. నా మేనకోడలు బంగారు తల్లి. నీ చెల్లెలు గీత చదువుల తల్లి. చదువులు ముగించి ఇంటికి వచ్చే వరకు ఆగి దాన్ని చూశాక వెళ్ళిపోదాం అనుకున్నాను.
తల మీదకు వరద ముంచుకొచ్చాక మనం అనుకున్నట్టుగా జరుగుతుందా చెప్పు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రాజు. తాగింది సరిపోయిందా, ఇంకా కావాలా అడిగాడు విజయ్. ఇక చాలురా అల్లుడు, ఇక అక్కర్లేదు అంటూ బాటిల్ ఖాళీ చేసి అవతల పారేసి ఫ్రెష్గా మరో సిగరెట్ వెలిగించుకున్నాడు. నీకు మందు ఎక్కువైంది, లోపలికి పడుకుండుగాని అంటూ జబ్బ పుచ్చుకొని లేపాడు విజయ్. వద్దురా, అక్క కొడుతుంది, ఇక్కడే పడుకుంటాలే, రాకపోతే నేను కొడతాను, కథ చెప్తానంటూ రాణి అడ్రస్ ఏమిటి తెలీదు, కానీ ఈ చుట్టుపక్కలే ఎక్కడో నా కోసం వాళ్ళు తిరుగుతూనే ఉంటారు అన్నాడు రాజు. అప్పటికి నిజంగానే ఈ మందు ఎక్కువైంది. అతను సిగరెట్ ఊది అవతల పారేశాడు. అతన్ని లోపలికి తీసుకెళ్లి అతని గదిలో పడుకోబెట్టాడు విజయ్. ఎరా విజయ్, వీడు మళ్ళీ తాగుపోతైపోతున్నాడు, వీడిని లోపలికి ఎందుకు తీసుకొచ్చావంటూ కోప్పడింది వెంకట సుబ్బమ్మ. అమ్మా, ప్రస్తుతం మామయ్యని ఏమీ అనుకో, నేనంతా సరిచేస్తా కదా, ఇక మామయ్య మందు జోలికి పోడు, సరేనా అంటూ ఆవిడకు నచ్చజెప్పి బయటకు వచ్చాడు విజయ్. ఇంతలో ఒక గడ్డం యువకుడు లోపలికి వస్తూ కనిపించాడు. అతన్ని చూస్తే తనకన్నా 2 లేదా 3 ఏళ్లు వయసులో పెద్దవాడనిపించింది. వస్తూనే నమస్తే సార్ అంటూ వినయంగా నమస్కరించాడు. నమస్తే, ఎవరు మీరు, ఏం కావాలి, నొసలు చిట్లిస్తూ అడిగాడు విజయ్. నాకంత మర్యాద అక్కర్లేదు సార్, నా పేరు బద్రి, రాణి మా అక్క, మా సమస్య మీతో చెప్పుకున్నామని వచ్చాను అన్నాడు అతను. అర్థమైంది, రా కూర్చో అంటూ అక్కడే అరుగు మీద ఒక చైర్లో తాను కూర్చుని రెండో చైర్ని అతనికి చూపించాడు విజయ్. అతను కూర్చోలేదు. పర్వాలేదండి, విజయ్ అన్న అంటే పటాన్ చెరువులో ఎంత మర్యాదో తెలిసే ఇలా వచ్చాను సార్. జరిగిందేమంటే, ముందు మీ కుటుంబం గురించి చెప్పు. మేము 5గురం అక్క తమ్ముళ్ళం సాబ్. అక్క రాణి, తరువాత నేను, నా తర్వాత రాము, సోము, యాదగిరి, 3 తమ్ముళ్ళండి. మా నాన్న తాగుపోతే సంసారం వదిలిపోతే మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచింది. అక్క రాణి మాత్రం ఇంటర్ చదువుకుంది, మేము 10th కూడా చేయలేకపోయాం. అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే ఆపరేషన్కి 20,000 అవసరమయ్యాయి. ఆ డబ్బు కోసం మేము మోసాలకు పాల్పడ్డాం. ప్రేమించినట్టు నటించి అక్క తీసుకొచ్చిన వాడిని బెదిరించి డబ్బు వస్తువులు లూటీ చేసి పంపిస్తూ సంపాదించిన డబ్బుతో అమ్మకు ఆపరేషన్ చేయించి కాపాడుకున్నాం. అప్పటి నుంచి అదే వృత్తిగా మా బ్రతుకులు గడిచిపోయాయి. కానీ మా అక్క నిప్పు సాపు, దానికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరుతుందని ఆశపడ్డాం. అలవాట్లో పొరపాటుగా రాజు సాబును కూడా అదే తరహాలో మోసగించబోయాం. తర్వాత తెలిసింది అక్క నిజంగానే రాజాసాబ్ని ప్రేమిస్తోందని. ఇక మేము ఈ నీచ వృత్తి మానేసి నీతిగా కష్టపడి బ్రతుకుతాం సాబ్. రాజాసాబ్ మా తప్పుల్ని క్షమించలేకపోతున్నారు. ఆయన కాదంటే మా అక్క చచ్చిపోతానంటుంది. దీనికి మీరే పరిష్కారం చూపించి దారి చేయాలంటూ మరోసారి నమస్కరించాడు బద్రి. ఎంతలో ఎప్పుడు లేచి వచ్చాడో గాని గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు రాజు. ఒరే అల్లుడు, నమ్మకు, వాడి మాటలు నమ్మకు, నేను రాణిని చేసుకోను, ఐ హేట్ హర్ అని అరిచాడు కోపంగా. అంత హేట్ చేసేవాడివి మొదట్లో ఎందుకు ప్రేమించావు, కోపంగా అడిగాడు విజయ్. మీ సమస్యకు నేను పరిష్కారం చెప్తా గానీ కాసేపు మౌనంగా కూర్చో. నోరు విప్పితే మర్యాదగా ఉండదు మిస్టర్ బద్రి. రాణి ఎక్కడా, బద్రిని అడిగాడు. ఎక్కడే ఉంది సాబ్, ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తానంటూ గబగబా వీధిలోకి వెళ్ళి 2వ నిమిషంలోనే తన అక్కని తమ్ముళ్ళని వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు బద్రి. 30 దాటిన వయసు, వయసుకు తగిన రూపం. రాజు పక్కన నిలబడితే జోడీ చక్కగా ఉంటుంది, డౌట్ లేదు. ఆమె వస్తూనే కళ్ళనీళ్లు పెట్టుకుంటూ బయట చెంగుతో మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటోంది. ఆంటీ, మా అంకుల్ అంటే నీకు ఇష్టమేనా, విషయం నాంచకుండా వెంటనే అడిగేశాడు విజయ్. నాకిష్టమే, చాలా చాలా ఇష్టం. ఇద్దరం ప్రేమించుకున్నాం, అయినా పొరపాటు జరిగింది, క్షమించమని కాళ్ళ వేళ్ల పడ్డా. వినటం లేదు అంది రాణి. వినడు, ఇక అస్సలు వినడు. ఎందుకంటే మనసు విరిగి దేవదాస్ అయిపోయాడుగా. పైగా రేపో మాపో సన్నాసుల్లో కలిసిపోతాడట. మామి సంగతి ఎందుకు గాని అత్తయ్య. ఒరే అల్లుడు, పెద్దగా అరిచాడు రాజు. ఒప్పుకోను, చచ్చినా ఒప్పుకోను. దాన్ని నేను పెళ్లి చేసుకోను. కాబట్టి నువ్వు అత్తయ్య అని పిలవకు, అర్జెంటుగా వాళ్ళని పంపించేయి. ఇది కుటుంబ పంచాయతీ, ఇక్కడ తీర్పు చెప్పే వరకు నీకు నోరు విప్పే హక్కు లేదు, సైలెంట్ అంటూ హెచ్చరించాడు విజయ్. ఎంతలో వెంకట సుబ్బమ్మ బయటకు వచ్చింది. అక్కడున్న అక్కా తమ్ముళ్ళని ఆశ్చర్యంగా చూసింది. ఏమిట్రా విజయ్, ఎవరు వీళ్ళంతా, ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగింది. అమ్మా, నేనే పిలుద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. విషయం ఏంటంటే ఈవిడ రాణి, వీళ్ళు 4 తమ్ముళ్ళు. నీ తమ్ముడు రాజు ఈ రాణి ప్రేమించుకుని ప్రస్తుతం గొడవ పడుతున్నారు. నీకు కూడా కొంత విషయం తెలుసు కాబట్టి డీటెయిల్గా చెప్పక్కర్లేదు. మామయ్యేమో పెళ్లి చేసుకోను అంటున్నాడు, తనేమో చేసుకుంటానంటుంది. నువ్వు చెప్పు, ఏం చేద్దాం అంటూ తల్లిని అడిగాడు. ఆవిడ రాణిని చూసి తృప్తిగా తల ఊపింది. అమ్మాయి లక్షణంగా ఉందిరే అబ్బాయి, ఈ ఇంట్లో నీ మాటకు తిరుగులేదు. నీ నిర్ణయం చాలా ఖచ్చితంగా ఉంటుందని నాకు తెలుసు.
పరిష్కారం నువ్వే చెప్పు అంటూ సమస్యను తిరిగి కొడుకు మీదకు నెట్టేసింది ఆవిడ. బాగుందమ్మా, నువ్వేదన్నా సలహా ఇస్తావనుకుంటే సమస్య ఏమి నాకే వదిలేసావు. ఓకే, చూడు బద్రి, మా మీద మా కుటుంబం మీద నీకు నమ్మకం ఉంది కదా, ఎంత మాట సాపు. మా అక్క పెళ్ళై సంతోషంగా ఉంటే అంతకన్నా మాకు సంతోషం ఏముంటుంది. కట్నంగా 3 లక్షలు, అల్లుడి గారికి స్కూటరు, పెళ్లి ఖర్చులకు ఓ 50,000 ఇచ్చుకుంటాం సాబ్. అంతకు మించి మా వల్ల కాదు. ఏం చేయమంటారో చెప్పండి, ఆటకు కట్టుబడి ఉంటాం అన్నాడు బద్రి. విజయ్ ఏదో చెప్పే లోపల రాజు అంతెత్తును లేచాడు. అంత దోపిడి సొమ్మేగా, మీ దోపిడీ డబ్బుతో మా పెళ్లి చేస్తారా, కట్నం ఇస్తారా, వీల్లేదు, పోండి వెళ్ళిపోండి అని అరిచాడు. హలో, పెళ్ళొద్దన్నవాడివి కాముగా ఉండు. కట్న కానుకల గురించి నీకు అనవసరం. ఇంకోసారి మాట్లాడితే మామయ్యమని కూడా చూడను. సైలెన్స్, అర్థమైందా అంటూ హెచ్చరించాడు విజయ్. అర్థమైందిలే, మీరంతా కలిసి నా మీద ఏదో కుట్ర చేస్తున్నారు, అది నేను సాగనివ్వను. బద్రి, సమస్య కట్న కానుకలు కాదు, పెళ్లి. అది కాస్త జరిగితే ఏమిచ్చుకోవాలనుకుంటే అది పసుపు కుంకుమల కింద మీ అక్కకి ఇచ్చుకోండి. కట్నం ప్రసక్తి లేదు. మా మీద మీకు నమ్మకం ఉంటుందంటున్నారు కాబట్టి సంతోషం. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. ఇవాళ నుంచి 2 మాసాల వరకు మీలో ఎవ్వరూ ఇటు పక్క తొంగి కూడా చూడకూడదు. ఫోన్ చేసి మీ అక్కతో మాట్లాడుకోవచ్చు. ఇవాళ నుంచి మీ అక్క మా ఇంట్లోనే ఉంటుంది. అమ్మా, ఆంటీ లోపలికి తీసుకెళ్ళు. అన్నదమ్ములు నలుగురు ఒక్క మాట కూడా ఇక మాట్లాడలేదు. నమస్కరించి వెనుదిరిగి వీధిలోకి వెళ్ళిపోయారు. రాజు గుండెలు బాదుకుంటూ గయ్యని అరిచాడు. ఇది అన్యాయం, అక్రమం. ఒరే అల్లుడు, వాళ్ళు మన ఇల్లు గొల్ల చేసేస్తారా, ఇల్లు దోచుకుపోతుంది. రాణిని మన ఇంట్లో ఉంచకురా అల్లుడు అన్నాడు. చూడు మామ, ఎలాగూ సన్యాసం పుచ్చుకుంటున్నావు. సన్యాసులకు తాపత్రయం ఉండకూడదు. ముఖ్యంగా ఆంటీకి నీకు చెప్తున్నా, మీ ఇద్దరు మాట్లాడుకోరాదు. ఇది నా కండిషన్. చూడాంటీ, మా అమ్మ తర్వాత ఈ ఇంటికి పెద్దదాని నువ్వే. అంచేత అమ్మకి సాయంగా ఇల్లు చక్కదిద్దుకుంటే చాలు. 2 మాసాల వరకు మామయ్య నువ్వు ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడకూడదు. అలా ఉంటే మీ పెళ్లి నేను జరిపిస్తా. అమ్మ, లోపలికి తీసుకెళ్ళు అంటూ పక్కకి తప్పుకున్నాడు. వెంకట సుబ్బమ్మ రాణి చెయ్యి పుచ్చుకుని లోపలికి తీసుకెళ్ళింది. కుడికాలు లోపల పెట్టి ఆమెను అనుసరించింది రాణి. రాజు మాత్రం ఉడికిపోతూ జుట్టు పీక్కుంటున్నాడు. ఒరే అల్లుడు, దుష్ట దుర్మార్గుడా, నీ కుట్ర నాకు అర్థమైపోయిందిరా. రాణిని ఇక్కడే ఉంచితే ఇవాళ కాకపోతే రేపైనా మాట కలిపి దాన్ని నేను పెళ్లి చేసుకుంటాననేగా ఎంత కుట్ర చేస్తున్నావు. ఇది అంతర్జాతీయ కుట్ర, కుతంత్రం. నీ పథకం సాగనివ్వను, చూస్తూ ఉండు. తాగింది దిగిపోయింది. అర్జెంటుగా మందు కావాలంటూ బయటకు పోబోయాడు. హలో మామయ్య, ఇల్లు వాకిలి లేని సన్యాసుల బ్రతికేమిటో తెలుసా? దొరికింది తినటం, ఎక్కడో వీధరుగు మీద లేదా సత్రంలోనో దోమలు కొట్టుకుంటూ పడిపోవటం. అడిగేవాళ్ళు ఉండరు. మందు కొట్టొచ్చు, గంజాయి తాగొచ్చు. ఇక చెప్పకు, అర్థమైంది రాక్షసుడా. నువ్వు బాగుపడవురా. మందు కొడితే నా బతుకు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనేగా అర్థం. వద్దు, ఇక ఈ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడను. నిద్రపోతాను, ఐఎమ్ హ్యాపీ అంటూ ఏడుపు ముఖంతో విశ్వేశ తన గదిలోకి పోయి ముసుగు తన్నేశాడు. చిన్నగా నవ్వుకుంటూ బయటకు బయలుదేరాడు విజయ్. మిగతా కథ తరువాత భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.